ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, మనము గత 3 క్లాస్ నుండి చూస్తున్న క్రైస్తులు చేసే 7 పొరపాట్లని ఈరోజు కంటిన్యూ చేసుకుందాము. ఈరోజు 4వ పొరపాటు ఏమనేది చూసుకుందాము. ఇంతవరకు 3 పొరపాట్ల గురించి ఏమని మీరు చూడక ఉంటే ఇదే మా ఛానల్లో తెలుగు ప్లేలిస్ట్లో ఉంటుంది. దాన్ని ఫస్ట్ చూడవలసిందిగా వేడుకుంటున్నాను. సో 4వ పొరపాటు, మిస్టేక్ ఆర్ బ్లండర్ క్రైస్తులు చేసేది ఏమంటే, డాక్ట్రిన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంటే మాకి లోతైన బోధన, ఉపదేశము అవసరం లేదు. సింపుల్గా యేసు ఎవరని, యేసు గురించిన కొన్ని విషయాలు నేను తెలుసుకొని ఆయనని విశ్వసించి నేను నీతివంతుడిగా ఉంటే చాలు. ఈ బైబిల్లో ఉన్న అనేక డాక్ట్రిన్స్ అంటే ఉపదేశము, ప్రతి ఒక్క సత్యాల్ని నేను తెలుసుకునే అవసరత నాకు లేదు. నాకు ఈ థియాలజీ అవసరం లేదు. క్రీస్తు మాత్రమే ఉంటే చాలు. ఐ డోంట్ వాంట్ క్రీడ్స్, ఐ జస్ట్ వాంట్ డీడ్స్ అంటారు. అంటే నేనేం చేస్తానో అదే ముఖ్యము. నేను అన్నీ తెలుసుకొని నాకేమీ లాభం లేదు. దానివల్ల సింపుల్గా ఉండాలా, మెసేజ్ షార్ట్గా ఉండాలా, ఇన్స్పైరింగ్గా ఉంటే చాలు. లోతైన డీప్ ఈ బైబిల్ స్టడీ, బైబిల్లో ప్రతి విషయంలో ఏం చెప్తుంది అనేది తెలుసుకునేదే నాకే అవసరం లేదు అనుకుని ఉండేదే క్రైస్తులు చేసే చాలా గొప్ప పొరపాటు. సోదర అనేకులు బైబిల్ స్టడీ రండి, బైబిల్ గురించి ఇంకా తెలుసుకోండి అని క్రైస్తవులు మనం అప్రోచ్ చేసినప్పుడు వాళ్ళు అలాగే చెప్తుంటారు. నేను ఆల్రెడీ తెలుసుకున్నాను, తెలియని వాళ్ళకి పోయి చెప్పండి అంటుంటారు. అంటే ఇంకా వేరే అన్యులకు పోయి చెప్పి వాళ్ళని క్రైస్తవులుగా చేయండి, అయితే నాకు అవసరం లేదు అని అనుకుంటుంటారు. అయితే సోదరి, క్రైస్తవులుగా ఉంటేను ఎంత జన క్రైస్తవులు అనేక విషయాలు తప్పిపోతున్నారు. అనేక బైబిల్ సత్యాల్ని సరిగా తెలుసుకోనకుండా ఉండ నిమిత్తము వాళ్ళ ఆత్మీక జీవితంలో, వాళ్ళ రక్షణ విషయంలో ఎంత గొప్ప తప్పు చేస్తున్నారు అనేది మనము ఈరోజు చూసుకోవాలి. ఎందుకంటే యేసు ఎవరు, నా కొరకు యేసు ఏం చేశారని తెలుసుకుంటే మాత్రమే చాలంటే, ఇంత గొప్ప దేవుని వాక్యంని దేవుడు ఎందుకు ఇవ్వాలి బైబిల్ని కదా? ఎంత ప్రవచనాలు ఉంది బైబిల్లో, ఎన్ని హెచ్చరికలు ఉంది, ఎన్ని సామెతలు ఉంది, ఎన్ని సింబల్స్ ఉంది, టైప్స్ ఉంది, అంటే నీడలు ఉంది. మరి ఎంత విషయమో దేవుడు ఎందుకు మనకి ఇవ్వాలా? సింపుల్గా కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలంటే అప్పుడు దేవుని వాక్యములో ఎందుకు దేవుడు అన్ని విషయాలు మనకి ఇచ్చి ఉన్నారు? దానివల్ల సోదరి మనం ముఖ్యంగా ఈరోజు డాక్ట్రిన్ అంటే లోతైన బైబిల్ జ్ఞానము ఎంత ముఖ్యము అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు బోధ, ఉపదేశం అంటే జనరల్గా క్యారెక్టర్ గురించి, జనరల్గా సింపుల్గా మన ఎలా నడుచుకోవాలనే కొన్ని విషయాల గురించి, దాని గురించి మాట్లాడుతాము బోధనే. అయితే డాక్ట్రిన్ అని ఇంగ్లీష్లో ఒక పదం ఉంది. అదేమంటే ప్రతి ఒక్క సత్యం గురించి బైబిల్లో ఏం చెప్తుంది, ముఖ్యమైన విషయం గురించి. ఇప్పుడు దేవుని గురించి, దేవుని ప్రణాళిక గురించి, మనిషి గురించి, మరణం గురించి, పునరుత్థానం గురించి. సో ప్రతి ఒక్క విషయం గురించి బైబిల్లో ఆ విషయంలో ఏం చెప్తుంది అనేది తెలుసుకునేది డాక్ట్రిన్. దిస్ ఈజ్ ద బాడీ ఆఫ్ ఫెయిత్. అంటే మెయిన్ ఆ సెంట్రల్ విషయాలు, ఈ విషయాల్లో ఈ ముఖ్యమైన ఈ టాపిక్స్లో బైబిల్లో ఏం చెప్తుందని ఖచ్చితంగా మనం తెలుసుకునేదే డాక్ట్రిన్ స్టడీ అంటాం. సో జనరల్గా బోధ అంటే అందరికీ తెలిసిన విషయాల్ని, మన జనరల్ ఇన్స్ట్రక్షన్, క్యారెక్టర్, గుణం గురించి, ప్రేమ గురించి, విశ్వాసం గురించి, ఇదంతా అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. మారు మనసు గురించి కదా, బాప్టిజం తీసుకునే గురించి, మంచి కార్యాలు చేసే గురించి. అయితే ఇదే మనం చేస్తూనే ఉంటే ఇంకా బైబిల్లో ఉన్న లోతైన విషయాలు మనం ఎప్పుడూ తెలుసుకుంటాం.
ఎందుకంటే అపోస్తలుడు పౌలు మనకేం చెప్తున్నారంటే బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క విషయము మనకి ఎంత ప్రయోజనకరంగా ఉంది. ప్రతి ఒక్క వాక్యము దేవుని ప్రేరేపణతో పరిశుద్ధాత్మతో రాయబడిన వచనము ఎన్ని విషయాలకి మనకి ప్రయోజనంగా ఉందని చెప్తున్నారు. దాన్ని 2 తిమోతి 3 అధ్యాయము 16-17 వచనాల్లో మనము చూసుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూసారా ఎన్ని విషయాలకి మనకు ప్రయోజనకరం ఉంది. దీనివల్ల దైవ మనుషుడు ఏమవుతాడంట, మనం చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. చూసారా, సన్నద్ధుడై దైవజనుడు సన్నద్ధుడుగా ఉండాలంటే ప్రతి ఒక్క క్రియను చేసేకు సిద్ధపడాలంటే దైవ వాక్యములో ఉన్న ప్రతి ప్రేరేపణతో రాయబడిన వచనము ద్వారా వాడికి ఎన్ని ప్రయోజనము ఉంది దాంట్లో అనేది మనం చూస్తాం. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూసారా ఎన్ని విషయాలు ఉంది. అయితే జస్ట్ ఒక 10 minutes లేదంటే హాఫ్ అన్ అవర్ మాట్లాడితే ఎలాగా ఈ విషయాలంతా మనము నేర్చుకునేకి అవుతుంది. బైబిల్ ఎన్ని ప్రయోజనం ఉంది. సో షార్ట్గా ఉండాలా, సింపుల్గా ఉండాలంటే మనకి ఏ రీతిగా ఈ ఒక ప్రయోజనకరమైన విషయాలు మనకి దొరుకుతుంది కదా. రాయపడింది అన్నీ మన కొరకు రాయపడిందంట. అప్పుడు దాన్ని మనం చదివి దానివల్ల మనం లాభం పొందుకోవాలి కదా. ఇది రోమా 15 అధ్యాయము 4వ వచనము చూడవచ్చు. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. చూసారా, పూర్వంలో ఎప్పుడో రాయపడిందంతా మనకు బోధ కలుగుటకి రాయపడింది. అనేకులు మాకు అప్పుడెప్పుడో రాసింది, అప్పుడు జరిగిన కథ అది అయిపోయింది, మనకెందుకు కావాలనుకుంటారు. అయితే అదంతా మనకు బోధ కలుగుటకి రాయపడింది. విశేషంగా లోక అంత్యముకు వచ్చిన వాళ్ళకి ఇదంతా నిదర్శన రూపంగా రాయపడిందంట. చూడండి, 1 కొరింథీ 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చూసారా, అన్ని దృష్టాంతముగా ఉంది. ఎన్నో దాంట్లో అర్థం ఉందండి జరిగిన ప్రతి విషయాల్లో. సో ఆ రీతిగా దేవుడు రాసి పెట్టి ఉన్నారు. సో హీబ్రూ పత్రికలో 5వ అధ్యాయము 12 నుండి మనం చూసేప్పుడు ఎంత క్లియర్గా చెప్తారండి. సాధారణమైన జనరల్ బోధ ఉపదేశం ఉంది, అయితే దాంట్లో లోతైన డాక్ట్రిన్ కూడా ఉంది. దాన్ని గురించి మీరు బాగా తెలుసుకోవాలా, దాన్ని మీరు పొందుకోవాలా అంటున్నాను. చూడండి, హీబ్రూ 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. చూసారా, కాలం చూస్తే మీరు బోధకులుగా ఉండాలా, అయితే మరలా మూల పాఠముని ఎవరో మీకు చెప్పేలాగుంది అంటే వాళ్ళు ఏమవ్వలేదు, ఇంకా డెవలప్ అవ్వలేదు, ఇంకా మూల పాఠంనే వింటున్నారు. అనేక క్రైస్తవులు వాళ్ళు క్రైస్తవులు అయింది 20, 30, 40 సంవత్సరం అయితేనో వాళ్ళు పోయి వినేదేమి మూల పాఠంనే వింటున్నారు అని చెప్పి మళ్ళీ ఏం చెప్తారు చూడండి. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. చూసారా, అప్పుడు పాలు తాగే వాళ్ళకు ఉన్నారంటే క్రైస్తవులు ఆత్మీకముగా పుట్టిన తర్వాత కొన్ని పాలులాగా ఉన్న బోధ కావాలి వాడికి. వాళ్ళు ఏ రీతిగా పాపముని వదిలేయాలా, వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు నీతివంతులుగా జీవించాలా, ఇదంతా సింపుల్ విషయాలు. వాళ్ళు క్యారెక్టర్, ప్రేమ గురించి, మరి క్షమించుట గురించి, ఇదంతా సింపుల్. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పవలసినది అది అని పాలు అంటారు. అలాంటి బోధనని పాలకి పోలిస్తారు. అయితే మీరు పాలే తాకొని ఉంటే పాలు శిశువులకి ఇవ్వాలి. ఆ శిశువు పెరుగుతా
గట్టి అయిన బలమైన ఆహారంని తినాలి కదా. అయితే అలాగ లేదు, వీళ్ళు పాలు తక్కువ ఇంకా పెద్దోళ్ళు అయిందని పాలు తక్కువ ఉన్నారు అంటున్నారు. తర్వాత మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. చూసారా, నీతి వాక్యం విషయంలో అనుభవం లేనివాడు ఉన్నాడు. ఎందుకంటే పాలే తాగుతున్నారు, దాన్ని ఇష్టపడుతున్నారు తప్ప నీతి వాక్యంలో అనుభవం లేనివాడు ఉన్నాడు. తర్వాత వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. చూసారా, వయసుకు వచ్చిన జ్ఞానేంద్రము కలిగి ఉంది. మేలు కీడు అంటే మంచిది చెడ్డది, ఏది నిజము ఏది అబద్ధమని తెలుసుకునే ఒక స్టేజ్లో ఉండారు. ఎవరు? బలమైన ఆహారము తినేవాళ్ళు గనుక బలమైన ఆహారము వారికే తగును. చూసారా, సో క్రైస్తవులలో ఆత్మీకమైన ఆహారంలో పాలు లాంటిది ఉంది, బలమైన ఆహారం ఉంది. ఇంకా పాలే తాకొని ఉంటే సింపుల్గా షార్ట్గా మాట్లాడేది, దాంట్లో చిన్న చిన్న కథలు చెప్పేది, ఇంట్రెస్టింగ్గా కొన్ని ఇన్సిడెంట్లు చెప్పేసి ఫినిష్ చేస్తే ఇది పాలు తాగినట్లు ఉంటుంది. శిష్యులకి అది సరిపోతుంది. అయితే దానికంటే లోతైన బలమైన ఆత్మీకమైన బోధ కూడా ఉంది, దాన్ని మనము తీసుకోవాలంటున్నారు. చూడండి 6వ అధ్యాయం మొదటి నుండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. చూసారా ఏమంటున్నారు ఇక్కడ? ఈ పాల బోధనని వదిలేసి సంపూర్ణమయ్యే బోధని మనము తీసుకోవాలంటున్నారు. ఇలాగ పాలు లాంటిదంటే ఏమంటే మూలోపదేశం అంటే బేసిక్, అంటే చాలా కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. అలాంటిది ఒక పునాదిలాగా అది ముఖ్యము. దానివల్ల కొన్ని క్లాసెస్లో అంతా మనం దాన్ని క్లియర్ చేస్తున్నాం, ఎందుకంటే ఆ పునాదినే సరిగా తెలుసుకోలేదు అనేకులు. దానివల్ల ఆ పునాది మాకు ముఖ్యమో అది చెప్పాలా. అయితే పునాదిలోనే ఉండిపోతే ఎలాగవుతుంది? ఇదంతా స్టేజ్ బై స్టేజ్ డెవలప్ అవ్వాలండి. మేము దాన్నే వరుసగా చెప్పుకొని వస్తున్నాం క్రైస్తులకి కదా. అదైన తర్వాత ఇంకా లోతైన విషయాలకి మనం సాగిపోవాలా. అలాంటిది విడిచిపెట్టాలంటే అది చెప్పిన తర్వాత అర్థమైన చేసుకొని ఇంకా మరలా దాన్నే పునాది వేస్తూ ఉంటే లాభం లేదు అంటున్నారు. అలాంటి విషయాలు ఏమని చెప్తారు మన చదువుదాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు. చూసారా, మారు మనసు పొందే విషయము ఆ బోధ. తర్వాత దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు. చూసారా, దేవునిలో విశ్వాసము పెట్టాలనేది, బాప్టిజము తీసుకోవాలనేది, హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. చూసారా, ఇలాంటిదంతా పునాది మనం మరల పునాది వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని. చూసారా, క్రీస్తు విషయంలో మూలోపదేశము మాని అంటున్నారు. దాన్ని వదిలేయండి, అయిపోయింది, అది తెలిసిన విషయాలే అంటున్నారు. సంపూర్ణుల మగుటకు సాగిపోదము. సంపూర్ణమవుటకు సాగిపోదాం, పర్ఫెక్షన్ పరిపూర్ణ జ్ఞానంని పొందుకోవాలి మనం అంటున్నారు. అయితే ఈరోజు అనేక పెద్ద పెద్ద సంఘాల్లో బోధలంతా ఇలాగే ఉందండి. ఈ మూలోపదేశాలు విశ్వాసం గురించి మాట్లాడతారు, ఈ పాప కార్యాలు ఒడిసిపెట్టే విషయంలోనే మాట్లాడుతుంటారు, ప్రేమ గురించి మాట్లాడతారు, ఇలాంటి సింపుల్ విషయాలే మాట్లాడుతున్నారు కదా. ఎంత పెద్ద పెద్ద సంఘ కూటాల్లో కూడా మీటింగ్లో ఎన్ని వేలు లక్షల జనాలు కూడా ఉంటారు. అక్కడ వాళ్ళకి చెప్పేంటిది ఇలాంటి బోధలే చెప్పేసి మరలా మారు మనసును పొందండి, యేసుని విశ్వసించండి, బాప్తిజం తీసుకోండి, ఇదే చెప్తుంటారు కన్క్లూజన్. నేను విని ఉన్నాను. అలా ఉంటే వాళ్ళు అనుకుంటా ఇది ఎప్పుడో విశ్వసించింది అయింది, ఎప్పుడో మారు మనసు పొందింది అయింది, బాప్టిజం అయింది, మళ్ళీ అదే చెప్తున్నారు యేసుని విశ్వసించు.
ఆయన మూలంగానే మాకు రక్షణ. ఈ విషయాలంతా తెలిసినదే మళ్ళీ చెప్తున్నారు కన్క్లూజన్లో. అదే మెయిన్ అయిపోయింది, వేరే విషయాలు లేదు. అయితే ఇక్కడ ఈ విషయాలంతా మూలపాఠము పునాది, దీన్ని మానేసి మనం పూర్ణమవుటకు సాగిపోదామంటున్నారు. దానివలన సోదర సోదరి క్రైస్తవులకి చాలా ముఖ్యంగా తెలుసుకునే విషయాలు ఎన్నో ఉందండి. సో ఈ బోధలంతా అంటే డాక్ట్రిన్ అంటే బైబిల్లో ఉన్న లోతైన విషయాలంతా తెలుసుకునేది మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే మనము దేన్ని విశ్వసించామో మా ఆత్మీకమైన జీవితము అలాగే ఉంటుందండి. అంటే మా జ్ఞానం ఏముందో ఈ దేన్ని విశ్వసించామో ఆ రీతిగానే మన జీవితం కూడా ఉంటుందండి. ఇప్పుడే ఇంతవరకు నేను 3 పాఠాలని పొరపాట్లని చెప్పినప్పుడే దాంట్లో మీరు చూసింటారు. మొదట పొరపాటు ఏమంటే చాలా జనం క్రైస్తవులు అనుకునేది విశ్వాసం మాత్రం ఉంటే చాలు నా రక్షణ కొరకు. యేసుని విశ్వసించి నోటిలో ఆయనని ఒప్పుకుంటే నేను రక్షణ పొంది ఉన్నాను అంతే చాలనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళ జీవితం అలాగే ఉంటుందండి. విశ్వాసం ఉంటే చాలు, నేను విశ్వసించాను అయిపోయింది, రక్షణ అయిపోయిందని వాళ్ళ పాపమును విడిచిపెట్టరు కదా, వేరే ఏ మంచి కార్యము వాళ్ళు చేయరు. ఎందుకంటే విశ్వాసం ఉంటే చాలు అని ఆ నమ్మకం బట్టి ఆ జీవితము, లైఫ్ స్టైలు, ప్రాక్టికల్ లైఫ్ అలాగే ఉంటుందండి. లేదంటే రెండో స్టేజ్లో ఉన్నవాళ్ళు సరే పాపముని మానేస్తే చాలు, నేను నీతివంతుడిగా ఉంటే చాలు అనుకుంటారు. అలా అనుకుంటే ఆ విశ్వాసంలో ఉంటే అలాగే చేస్తుంటారు. నేను విశ్వాసంలో ఉండాను, నేను చెడ్డ కార్యాలు పాప కార్యాలని మానేస్తాను అంతే చాలు నేను రక్షణ పొందానని. సో జీవితము అలాగే ఉంటుంది కదా. అయితే కొందరు నేను అంత చేసేది మాత్రం కాదు, మా యొక్క శరీరంని సజీవ యాగముగా ఇయ్యాలా, అదే దేవుడు కోరుకుంటున్నాడు, ఆయనని వెంబడించాలని, నన్ను ఉపేక్షించుకోవాలని అది తెలుసుకున్నారనుకుంటే, దాన్ని విశ్వసించారంటే అప్పుడు వాళ్ళ జీవితం కూడా మారుతుంది. సో వాళ్ళు ఏం విశ్వసిస్తారో ఆ జీవితం కూడా అదేలాగా ఉంటుందండి కదా. ఇంకొక విషయం కూడా మనం చూసుకున్నాం ఏమంటే, నేను ఏ పరిస్థితుల్లో రక్షణని పోగొట్టుకోలేను అనే ఇంకొక దురుపదేశం. ఆ ఉపదేశముని వాళ్ళు ఎవరైనా నమ్ముకొని ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుందండి. వాళ్ళు దేన్ని పట్టించక, దేని గురించి వాళ్ళు జాగ్రత్త పడక, వాళ్ళు ఎలా జీవిస్తేనో పర్వాలేదు రక్షణ పోదని అనుకొని ఉంటారు. సో దీని గురించి ఒక వీడియో నాకు ఎవరో పంపించారు, నేను చూశాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అండి. జస్టిన్ అనే ఒక తమిళ్లో ఒక బోధకుడు వాడు ఏం చెప్తున్నారంటే, నేను రాసిస్తాను మీ అందరికీ, మీరందరూ పరలోకం పోతారు, నేను రాసిస్తాను. ఎందుకంటే మీరు పరలోకం పోలేదంటే పౌలు పరలోకం పోడు అంటున్నారు. చూసారా? మళ్ళీ ఇంకోటి చేస్తారు ఏమంటే, మీరేమైనా నరకం పోతే పౌలు నరకముకులో రావాలా, పౌలు నరకముకు వస్తే యేసును నరకముకు రావాలా, యేసు నరకంలో వస్తే తండ్రి కూడా నరకముకు వచ్చేయాలా, నేను రాసిస్తాను, ఇది ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఆయన చెప్పేది పౌలు చెప్పేశారు, మీరు ఒక్కసారి రక్షణ పొందారంటే మీరు దాన్ని పోగొట్టుకోలేరు అని. పౌలు చెప్పలేదు, ఆయన ఆర్తిగా అర్థం చేసుకొని. సో నేను రక్షణ పొందిన తర్వాత అది నిత్య రక్షణగా ఉంది కదా, దానివలన మీరు పరలోకం పోలేదంటే ఆయన చెప్పిన మాట ఆయన రెస్పాన్సిబుల్. అప్పుడు ఆయన పోరో, అప్పుడు ఆయన నరకం పోతే యేసు నరకం పోవాలా, యేసు నరకం పోతే తండ్రినే నరకంకు రావాలా అనే రీతిగా మాట్లాడారండి. ఎందుకంటే ఒక రాంగ్ అండర్స్టాండింగ్ అండి, ఒక తప్పైన ఒక విషయంని నంబరు. కాబట్టి ఏమంటే, నేను ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత నన్ను ఎప్పుడు పోగొట్టుకోలేను, దాన్ని ఏ స్థితిలో కూడా పోగొట్టుకోలేను అని ఆ విశ్వాసంలో, ఆ నమ్మకంలో ఉన్నాడు కదా, దానివల్ల ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. உங்கள் எல்லாருக்கும் நான் எழுதி கொடுக்குறேன், நீங்கள் ஜட்ஜ்மெண்ட் அன்னைக்கு என் பேரையே சொல்லலாம், நீங்கள் நான் எழுதி கொடுக்குறேன், நீங்கள் பரலோகத்துக்கு கட்டாயம் வந்துடுவீங்க. ஒருவேளை உங்களை நிப்பாட்டிட்டாங்கன்னா என் பேரை சொல்லுங்க. நான் என்ன கூப்பிட்டு கேட்டா நான் பவுல் பேரை சொல்லுவேன். நீ தானே சொன்ன நித்திய ரட்சிப்புன்னு? ஆமா, பவுல் என்ன சொல்லுவான், ஏசுனார் பேரை சொல்லுவேன். நான் ஒழுங்கா தானே போயிட்டு இருந்தேன், நீங்க தானே தமஸ்கு நேர்த்தரில் குறுக்க வந்துட்டு என்னை கிரேஸ் டீச்சிங் கொண்டு வந்து நீங்க தானே.
அதனால நான் நரகத்துக்கு போனேன்னா கட்டாயம் பவுலை கூட்டிட்டு தான் போவேன். பவுல் நரகத்துக்கு வந்தாருன்னா கட்டாயம் ஏசு நரகத்துக்கு வந்துட்டாருன்னு வச்சுக்காங்களேன், பிதா நரகத்துக்கு வந்துடுவார். సోదర సోదరి, ఎంత తప్పైన విషయం. సో ఈ ఒక్కొక్క విషయం మనము క్లియర్గా వాక్యం ఆధారంతో క్లియర్గా అర్థం చేసుకున్నామంటే ఆ రీతి పొరపాటు మనం చేయము. లేదంటే ఈ రీతిగా అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క విషయం మనం ఏమి నమ్మి ఉన్నామో అదేలాగా మా జీవితం ఉంటుంది, అదేలాగా చేస్తుంటాము, అదేలాగా మాట్లాడుతుంటాం కూడా. యేసు ప్రభు చెప్పారు కదా, ఒక మనిషి తన బొక్కిసంలో నుండి ఏముందో దాన్నే బయటికి తీసుకొస్తాడని కదా. మంచి బోధ, మంచి జ్ఞానము, సత్యం ఉంటే అదే బయటకు వస్తుందండి. లేదనుకోండి, ఆ విశ్వాసంలో వాళ్ళకి తప్పైన విశ్వాసం ఉంది, వాళ్ళకి ఆ లోతైన అండర్స్టాండింగ్ లేదంటే వాళ్ళు ఉన్న ఆ ఇగ్నోరెన్స్, ఆ ఒక జ్ఞానం లేని ఒక పరిస్థితిలో ఉన్న అపార్థం చేసుకున్న విషయాలే బయటకు వస్తూ ఉంటుంది. చూడండి, అదే యేసు ప్రభు చెప్పింది. లూకా 6:45 మనం చూసుకోవచ్చు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. చూసారా? సో హృదయములో లోతైన బోధ లేదు, సత్యము లేదు, అప్పుడు ఎలాగ వాళ్ళ జీవితంలో మంచిది వస్తుంది? హృదయంలో ఏమి నమ్ముకున్నారో, ఏమి తెలుసుకున్నారో, ఏమి నింపుకున్నారో అదేలాగా వాళ్ళ లైఫ్ కూడా ఉంటుంది. దానివల్ల సోదర సోదరి, ఈ లోతైన విషయాలు, సత్యాలు తెలుసుకోకుండా ఉన్న నిమిత్తము అనేక క్రైస్తవులు ఎలాగున్నారంటే లవదోక్య సంఘంలాగా ఉన్నారు. వెచ్చిగానో లేదు, చల్లగానో లేదు, ఈ నులివెచ్చిగా ఉన్నారండి. ఎందుకంటే ఇదేలాగా షార్ట్ స్వీట్ లాగా చిన్న చిన్న కొంచెంకాలమే మెసేజ్ అంతుంటే చాలు, మాకు లోతైన విషయాలు అవసరం లేదు కదా. ఎంత జనం క్రైస్తవులు అలాగే మాట్లాడుతుంటారు. ఏం చెప్తారంటే, నా క్రైస్తవులు ఎవరికి చెడ్డ చేయకూడదు, సాధ్యమైన వరకు మంచి చేయాలి, అంతే చాలు అంటారు. అంతే చాలంటే ఆ విషయం అన్యులు కూడా చెప్తున్నారే, దేవుడు లేని అన్నవాళ్ళు కూడా చెప్తారు. అయితే మన క్రైస్తవులు ఉన్నవాళ్ళు అంత తెలుసుకుంటే చాలు అనుకునే ఎలాగండి? సోదర సోదరి, ఎంత నులివెచ్చగా అయిపోయారంటే బైబిల్లో ఉన్న ఎన్ని విషయాల గురించి నిజ విషయమే తెలియదండి. వాళ్ళ జీవితం గురించి, క్రైస్తుడు ఎలా ఉండాలనేది, దేవుని గురించి, ఎన్ని సత్యాల గురించి అస్సలు ఐడియానే లేకుండా ఉన్నారు క్రైస్తులండి. దేవుని గురించి ఎంత పొరపాటు, దేవునికి యేసుకు ఆ డిఫరెన్స్ తెలియదండి. పరిశుద్ధాత్మ అంటే ఏమి తెలియదండి. ఒక మనిషి సత్యం తర్వాత ఏమవుతుంది, ఆత్మకేమవుతుంది, నరకం అంటే నిజంగా బైబిల్లో ఏం చెప్తుంది, మరి పరలోకం అంటే పరలోకంకు పోయేవాళ్ళు అక్కడ ఎలా ఉంటారు అనేది కూడా తెలియదండి. ఎన్నో క్రైస్తవులు అనుకునేది ఏమంటే అందరూ పరలోకం పోతారు. చూడండి, జీవితాంతమంతా యేసుని వెంబడించి యేసు కొరకు ఎంతో ప్రయాసపడి కష్టపడి జీవముని బలిగా ఇచ్చిన వాళ్ళు పరలోకం పోతారు. జీవితమంతా చెడ్డతనం చేసుకుని సత్య ఇప్పుడు యేసు నన్ను కాపాడు అని చనిపోయినవాడు పరలోకం పోతాడు. పాత నిబంధన ఉన్న ఆ విశ్వాసులు పరలోకం పోతారు, క్రైస్తులు పోతారు, అందరూ పరలోకం పోతారు, అంతే. అలాగే అనుకుంటున్నారు. జస్ట్ యేసుని విశ్వాసించిన వాళ్ళు పరలోకం పోయారు, అంతే కదా. ఎవరు చస్తేనే అదే చెప్తుంటారు, మా తాత, మా అమ్మ, లేదంటే మా ఇతను పరలోకంలో ఉన్నారు, ఈ సోదరుడు పరలోకం పోయారు. సో అందరూ పరలోకం పోదే. అప్పుడు పరలోకంలో ఏమైనా వాళ్ళకి మహిమలో వ్యత్యాసం ఉందంటే అది లేదు, అది తెలుసుకోలేదు. అందరూ ఒకేలాగా, అంటే ఎలాగంటే అందరూ ఒకే క్లాస్లో పోయినట్లే. అయితే అదేలాగే అవుతుందండి. యేసునే చెప్పారు అక్కడ, మీ యొక్క క్రియలు బట్టి మీకు ఫలము దేవుడు ఇస్తాడని, ప్రతిఫలం దేవుడు ఇస్తాడని కదా. ఎంత క్లియర్గా దేవుడు 30, 60, 100 అని చెప్పారు కదా. అందరూ ఒకే ఈల్డ్, మంచి నెలంలో పడిన ఆ విత్తనాలు కూడా కొన్ని 30 ఇచ్చింది, కొన్ని 60, కొన్ని 100 ఇచ్చింది. అలాగా 3 స్టేజ్ చెప్తారు కదా. ఇప్పుడు ఏ ఒక
గేమ్స్లో అవుతానో, ఏ ఒక్క పందెంలో అవుతానో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ చెప్పాడండి 100, 60, 30 అని చెప్పారు. గోల్డ్, సిల్వరు, బ్రాంజ్ అనేలాగా ఉంటుంది కదా. అలాగే పరలోకం పోయే వాళ్ళకు కూడా మహిమ వేరేలాగా ఉంటుంది కదా. అయితే ఈ వీళ్ళకి ఇదంతా డీటెయిల్స్ తెలియదు, తెలుసుకునే అవసరము లేదండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎంతో జన క్రైస్తవుని ఒక సింపుల్ అడగండి క్వశ్చన్. ఇప్పుడు మేము యేసుని తెలుసుకున్నాం, సువార్త ఎవరో చెప్పి మనము రక్షణ పొందాము. సువార్తని వినక చనిపోయారా వాళ్ళ గురించి ఏమని చెప్పండి, అడగండి, చెప్తారా? లేదండి కదా. ఇప్పుడు సువార్త ఎంతో జనం పోయింది. ఒక 500 years బ్యాక్ మన ఇండియాలో ఎవరు చెప్పేవాళ్ళే లేదే. అప్పుడు వాళ్ళందరూ అన్యులంతా ఆ ఒక సువార్త జ్ఞానం లేకుండా చనిపోయారే. 1000 సంవత్సరం ముందు ఈ లోకంలో ఎంత జనము ఆ సువార్త వెనుక ఉన్నారు. అమెరికాలో ఎంత జనము ఉంటిరి, అది ఇంకా డిస్కవరీ అవ్వలేదు కదా. కొలంబస్ పోయి అమెరికాని దాన్ని డిస్కవర్ చేసే తర్వాత ఈ 500 సంవత్సరం తర్వాత అక్కడ క్రైస్తవులు పోయారు. అక్కడ కొంతవరకు సువార్త చెప్పారనుకోండి. మోస్ట్లీ వాళ్ళని పోయి నాశనం చేసి వాళ్ళ దేశం దోచుకున్నారు తప్ప ఇంకా వాళ్ళ సువార్త వినే ఛాన్సే లేదు కదా. అది మాత్రం కాదు, 2000 సంవత్సరము ముందు యేసు భూమికి వచ్చేక ముందు ఉన్న వాళ్ళ గతి ఎలాగా, 4000 సంవత్సరం ఆదాం నుండి క్రీస్తు వరకు అప్పుడు జీవించి ఉన్న వాళ్ళకి రక్షణ ఎలాగా? మాకు విన్నాము, నమ్మాము, నోటులో ఒప్పుకున్నాము, మాకు రక్షణ ఉందే ఛాన్స్ అంటున్నారు. అయితే ఆ వినకుండా ఉంటేనే వాళ్ళకి ఎలా రక్షణ? ఆ సువార్తనే వాళ్ళు వినలేదే, యేసునే ఇంకా రాలేదే. ఇదంతా అస్సలు వాళ్ళు ఆన్సర్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, తెలుసుకునే ఒక ఇంట్రెస్ట్ కూడా లేదు వాళ్ళకి. సోదరి, ఇలాగే బైబిల్ విషయంలో లవోదికీయ సంఘం లాగా అయిపోయారు. వాళ్ళ గురించి యేసు ప్రభు ఏం చెప్తారనేది మా అందరికీ తెలుసు, చదివే అవసరం లేదు. నువ్వు వెచ్చిగానే ఉంటేను మంచిది, చల్లగానే ఉంటే నూనెలు వెచ్చిగా ఉండే వలన నిన్ను నోట నుండి కారేస్తానన్నారు. నువ్వు అనుకుంటున్నావు నాకు అన్నీ ఉన్నది, నాకేమీ కొరత లేదని. అయితే నువ్వు దిగంబరుడు కదా, చెప్తారు కదా అక్కడ. నువ్వు ఎంత ఒక మిజరబుల్గా, ఒక గుడ్డువాడిలాగా, నువ్వు వస్త్రం లేకుండా నువ్వు ఎంత ఒక హీన స్థితిలో ఉన్నావని నీకు తెలీదా అని దేవుడు యేసుప్రభు అక్కడ ఆ సంఘం చెప్తున్నారు కదా. అలాగే క్రైస్తవులు చాలా పోర్గా ఉన్నారండి దేవుని విషయంలో, జ్ఞానం విషయంలో, ఈ లోతైన ఉపదేశంను తెలుసుకునే విషయంలో చాలా పోర్గా ఉన్నారు. దానివల్ల వాళ్ళ ఆత్మికమైన జీవితము అంత పోర్గా ఉంది, అంత నులువెచ్చగా అయిపోయారు. అనేకలకి ఈ బాప్టిజం అంటే ఈ మెయిన్గా ఆర్థోడాక్స్ చర్చెస్లో, పెద్ద పెద్ద చర్చెస్, పాత చర్చెస్కి పోతుంటారు కదా, ఎస్టాబ్లిష్డ్ చర్చెస్కి. అలాంటి వాళ్ళకి బాప్టిజం అంటే అదొక సెరమనీ. నీ కన్ఫర్మేషన్, బాప్టిజం చేస్తుంటారు కదా. రోమన్ క్యాథలిక్ లాగానే వీళ్ళు కూడా దాని ఒక ఫంక్షన్ లాగా, ఒక బర్త్డే లాగా, ఒక పెండ్లి లాగా, రిసెప్షన్ లాగా అరేంజ్ చేసేసి అందరికీ భోజనాలు పెట్టేది, మ్యూజిక్ వేసేది, సంబరము చేసేది అయిపోయింది. నిజంగా బ్యాప్టిజం అంటే దాని అర్థం తెలుసుకున్నారండి. బ్యాప్టిజం అంటే నా కొరకు నేను మరణించి ఇంక మీదట దేవుని కొరకు జీవించాలని సంపూర్ణంగా నా శరీరముని జీవబలిగా, యాగముగా నేను అర్పణ చేసుకునేది, అదే బ్యాప్టిజం అంటే. అయితే ఆ ఒక ఆలోచన అయినా వస్తుందా ఆ ఒక సెలబ్రేషన్లో? రాదు. మంచి డ్రెస్ చేసి స్టేజ్ మీద నిలబెట్టేసి అందరూ వచ్చి విష్ చేసేది, మ్యూజిక్ వేసి తినేది, తాగేది, ఆ రీతిగా దాన్ని సెలబ్రేట్ చేస్తుంటారు. అక్కడ కూడా కొందరు చెప్పేది చూడాలి, ఈ కన్ఫర్మేషన్ టైంలో అంతా అక్కడ వచ్చి వాళ్ళ గురించి చెప్పుకుంటారు. నేను చదువంతా కంప్లీట్ చేశాను, నా కాళ్ళ మీద నేను నిలబడేలాగా అయ్యాను. తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పొగుడుతుంటారు, పేరెంట్స్ నాకు మంచి ఎంకరేజ్ ఇచ్చారు, నేను ఈ స్థితికి వచ్చేలాగా చేశాను. అంత లౌకికమైన అచీవ్మెంటే చెప్పుకుంటుంటారు అక్కడ వచ్చే పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారు, ఒక చిన్నగా ఏమో షార్ట్గా చెప్పేసి ప్రార్థన చేసి వీళ్ళు ఆశీర్వదించండి, వీళ్ళు వద్దులాగా చేయండి అని చెప్పేసి తినేసి పోతూ ఉంటారు తప్ప బ్యాప్టిజం అంటే ఏమి, దేవుడి గురించిన లోతైన విషయాలు చెప్తారా? అస్సలు దానికి టైమే ఉండదండి. అరతిగా అయిపోయిందండి. చూడండి, యెషయాలో దేవుడు ఇదే మాటలు చెప్తున్నారు. 5:12-13. వారు సితారా, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయించుచు
ద్రాక్షారసము త్రాగుచు హ్మ్. విందు చేయుదురు గాని హ్మ్. యెహోవా పని యోచింపరు. చూసారా, సితారా, తంబూరము, ఇదంతా మ్యూజిక్, గిటారు, పాట పాడేది ఇదంతా చేస్తున్నారు తప్ప దేవుని కార్యాల గురించి వాళ్ళు అస్సలు పట్టించుకోరు. చూడండి. విందు చేయుదురు గాని హ్మ్. యెహోవా పని యోచింపరు. హ్మ్. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. చూసారా, ఆయన హత్య కృత్యములే లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. ఏమండి, జ్ఞానము లేకయే నా ప్రజలు చెరపట్టి పోతున్నారు. జ్ఞానము లేక, అజ్ఞానమే లేదండి. ఇంజనీరింగ్, డాక్టర్, ఎంబీఏ, అది ఇది అంతా చదివేసింటారు పిల్లలు. దేవుని గురించి కొన్ని విషయాలు అడగండి, తెలుసా అని తెలీదు. ఏదో ఫార్మాలిటీకి అక్కడ పోయి కొన్ని క్లాసెస్ అటెండ్ అయిపోయి వచ్చి ఇక్కడ ఏమండి ఒక పోజ్ ఇస్తూ మంచి డ్రెస్ వేసుకొని మంచి ఏం తెస్తుంటారు, అంతే తప్ప నిజమైన దేవుని విషయంలో జ్ఞానము లేకుండా ఉన్నారు. జ్ఞానము లేకుండా వాళ్ళు చెరపోతున్నారంటే ఎన్నో అబద్ధమైన బోధలకు చెరపోతున్నారు. ఈ అబద్ధమైన సంఘాలు దానిలో చెరపట్టుకుంటున్నారు సోదర సోదరి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ క్రైస్తవుల్లో అనేకులు ఇప్పుడు రోమన్ క్యాథలిక్ పోతున్నారు, ప్రొటెస్టెంట్స్ కూడా. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ మనందరికీ తెలుసు, ఎప్పుడో ఆ సంఘం ఏమైపోయింది, వాక్యమును వదిలేసి పడిపోయింది. ఎప్పుడు మూడవ శతాబ్దిలోనే ఏమైపోయిందండి, హోలీ క్యాథలిక్ పోయి రోమన్ క్యాథలిక్ అయిపోయింది. రోమన్ కల్చరు, వాళ్ళ సంప్రదాయములు, వాళ్ళ ఆచారం అంతా క్రిస్టియానిటీలో మిక్స్ చేసేసారండి. అదేలాగా వాళ్ళ బోధ కూడా కలిపేశారండి. ఎంతవరకు అంటే విగ్రహ ఆరాధన చేసే వరకు అయిపోయారండి. దేవుడు ఒకడే, దేవునికి మనుషుడికి మధ్యవర్తి ఒకడే అనేది వదిలేసి వేరే వేరే మధ్యవర్తుల్ని పెట్టుకొని మేరీ ఆరాధన, యాంటోనీ, ఇన్ఫెంట్ జీసస్ అంతా అయిపోయి ఏ లెవెల్కి వచ్చేసారంటే క్యాథలిక్ ఈ అన్యులు లాగా వచ్చేసారండి. అన్యులకి చాలా దగ్గరలో ఉన్నారండి. నిజంగా చెప్పాలంటే అన్యుల్లాగానే వీళ్ళు అయిపోయారు. ఇప్పుడు చూడండి, తిరుపతిలో ఒక పండుగ వచ్చిందంటే ఆ విగ్రహాన్ని తీసి దాని ప్రొసెషన్ తీసుకొచ్చి దాన్ని అంతా ఏమండి డ్రెస్ వేసి దానికి పూలు వేసి ఏం చేస్తారో అదే క్రైస్తవులు చేస్తున్నారు, క్యాథలిక్స్. అదేలాగా మోసుకొని ఆ విగ్రహాలంతా ప్రొసెషన్ పోయి ఈ నన్లు మరి బ్రదర్స్, ఫాదర్స్ అంతా ఉంటారు కదా, చాలా భక్తితో అలాగే రౌండ్ వేసుకొచ్చి తిప్పేది, కూర్చోపెట్టేది సేమ్ అన్యుల్లాగానే ఉందండి. అయితే వాక్యంలో, దేవుని వాక్యంలో ఎంత క్లియర్గా విగ్రహారాధననే చేయకూడదని దేవుడు చెప్పారు. అయితే దాన్ని ఎంతో భక్తితో చేస్తున్నారు. అలాంటి రోమన్ క్యాథలిక్స్ ఈ అన్యులకు ఒక దేవతలను కూడా నమ్మేది ఉండి, చాలా క్యాథలిక్స్లో ఫస్ట్ రూమ్లో వాళ్ళు మేరీ, యాంటోనీ, జోసెఫ్ అంతా, జీసస్ అంతా పెట్టుకొని ఉంటారు. లోపల సీక్రెట్గా వేరే అన్యులు దేవతలను కూడా పెట్టుకొని వాళ్ళని కూడా నమ్ముతుంటారు. జాతరలకి వాళ్ళు పండగలకు పోతుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, ఈ ఒక గణపతి ఒక ప్రొసెషన్ పోతుంటే ఆ శిలని చర్చ్ లోపల తీసుకువచ్చి దాన్ని వీళ్ళు ఆశీర్వదించి వాళ్ళని పంపిస్తున్నారు. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, ఈ ఫాదర్లంతా పోయి ఈ విగ్రహాల్లో, అన్యుల విగ్రహాలను పండుగలు పోయి కలుసుకునేది, ఇదంతా కూడా మనం చూస్తుంటాం. అంటే ఆ లెవెల్కి దిగజారిపోయారు రోమన్ క్యాథలిక్. ఎందుకంటే సాంప్రదాయం వాళ్ళకి ముఖ్యము, మనుషుల బోధననే వాళ్ళకి ముఖ్యము. దేవుని వాక్యంలో ఏం చెప్తుంది, ప్రతి ఒక్క విషయంలో బైబిల్లో ఉంది. ఇది సత్యము, ఇది అబద్ధం, ఇది నిజము, ఇది దుర్బోధన క్లియర్గా ఉంది. అయితే దాన్ని తెలుసుకోరు, దాన్ని అధ్యయనమే చేయరు కదా. సో దానివల్ల ఏమైపోయారు, ఆ స్థితికి వచ్చారు. ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ దాని నుండి బయటకు వచ్చారు కదా, రిఫార్మేషన్ టైంలో 16వ శతాబ్దిలో మార్టిన్ లూథర్ కాలంలో. అలాంటి బయటకు వచ్చి బైబిల్లో ఉన్నది మనం ఫాలో అవ్వాలని కొంతవరకు మార్చుకున్నారు. ఆ విగ్రహారాధన, మేరీ ఆరాధన కొన్ని విషయాలు వదిలేశారు. అయితే అనేక దుర్బోధనలు అలాగే కంటిన్యూ చేసుకున్నారు. అలా చేసుకొని కొంచెం తర్వాత స్టాప్ చేసేసి
ఏమైపోయిందంటే ఈ బోధలంతా ఇది ఇంతే, ఇది ఇలాగే అనుకొని కొన్ని తప్పు బోధలు, రోమన్ క్యాథలిక్ నుండి వచ్చిన బోధలు కూడా దాన్ని నిజం అనుకొని అలాగే కంటిన్యూ అయిపోయి ఈరోజు ఏ స్థితికి వచ్చారు ప్రొటెస్టెంట్స్ అంటేనో, అనేక ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ చేసే కార్యాలు చేస్తున్నారండి. వాళ్ళు చేసే November 2 ఈ సమాధులకు పోయేది, మరి వాళ్ళు జాతరలు అవుతుంటే వాళ్ళది ఫీస్ట్ అవుతుంటే అక్కడ పోయేది. ఎన్నో ప్రొటెస్టెంట్స్ ఇన్ఫెంట్ జీసస్ నమ్ముతున్నారు, మేరీనే నమ్ముతున్నారు. చూసారా, ప్రొటెస్టెంట్స్ ఏ లెవెల్కి పోయినారు చూడండి. బైబుల్లే సత్యం అని చెప్పుకొని కేథలిక్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళే ఉన్నారంటే వీళ్ళు ఆ రీతిగా ఆత్మీకంగా పడిపోయి ఉన్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ బోధ, ఇది నిజమైన బోధ, ఇది వాక్యము చెప్పేదనే లోతైన విషయాలు సరిగా తెలుసుకోకుండా ఉన్న నిమిత్తము ఈ రీతిగా వాళ్ళ ఆత్మీకంగా వాళ్ళు పడిపోతున్నది మనము చూడవచ్చు. సో ఈ ఆర్థడాక్స్ చర్చెస్, మెయిన్ లైన్ చర్చెస్ ఈ రీతిగా ఉంటే జస్ట్ 10-15 minutes ప్రసంగము, తర్వాత లోతైన విషయాలు ఏమి చెప్పక నులువెచ్చిగా ఉన్నప్పటికీ ఇంకా కొన్ని సంఘాలు ఉన్నారు, వాళ్ళు చాలా హాట్గా వేడిగా ఉన్నారు. అయితే కరెక్ట్ అయిన విషయంలో వాళ్ళు ఆ ఉత్సాహంలో లేదు. సత్యము విషయము తెలుసుకొని వాళ్ళ ఆ ఉత్సాహము లేదు. ఇది ఎలాగైందంటే సోదర సోదరి, దేవుడు 16వ శతాబ్దంలో రిఫార్మేషన్ ఇచ్చాడు, ఒక బ్రేక్ త్రూ ఇచ్చారు. తర్వాత మళ్ళా కేథలిక్ లాగా అన్ని ప్రొటెస్టెంట్ కూడా ఈ ఆర్థడాక్స్ చర్చెస్ స్టాప్ అయిపోయారు, ప్రోగ్రెస్ లేకుండా. అలా ఉన్నప్పుడు 20వ శతాబ్దిలో అమెరికాలో గ్రేట్ అవేకనింగ్ అని జరిగింది. 19వ శతాబ్ది చివరిలో 20వ శతాబ్ది ప్రారంభంలో ఒక పెద్ద అవేకనింగ్ అనేలాగా జరిగింది. అప్పుడు అనేకులు ఈ డినామినేషన్ అంతా పట్టించుకోకుండా బైబిల్ని లోతగా వాళ్ళు డిక్షనరీలు, కన్కార్డెన్స్ పెట్టుకొని కొత్తగా వాళ్ళు చూసేప్పుడు అనేక సత్యములు బయటకు వచ్చిందండి. సో ఈ సత్యములు ఎలాంటిదంటే వాక్యం ఏం చెప్తుందో అదే నిజం అనేది. ఏ ఒక డినామినేషన్ మాకు అక్కర్లేదు, బైబిల్లో ఉన్నది క్లియర్గా విమర్శ చేసి ఈ లేటెస్ట్ ఈ బైబిల్ని చదివే హెల్ప్ఫుల్ బుక్స్ అంతా పెట్టుకొని హీబ్రూ, గ్రీక్ ఒరిజినల్ అంతా చెక్ చేసి వేరే వేరే ట్రాన్స్లేషన్ అంతా చూసి ఇదే బైబిల్ ఈ విషయంలో చెప్పేది అనేది అనేక విషయాల్లో వాళ్ళు తెలుసుకొని అనేకలకి అది ప్రారంభమైందండి. అయితే అదే సమయంలో సైతాన్ ఏం చేస్తాడంటే ఈ సత్యము, బైబిల్లో ఉన్న ఈ నిజము, ఈ లోతైన ఉపదేశము బయటకు అందరికీ పోకూడదని జనాల్ని ఇంకొక రీతిగా డైవర్ట్ చేసేస్తాడండి. అదేం చేశాడంటే ఇదే 20వ శతాబ్ది ప్రారంభంలో అతను ఏం చేస్తాడంటే ఈ సంఘాల్లో ఆత్మతో కొన్ని అద్భుతాలు, సూచకార్యాలు చేసేది ప్రారంభించాడండి. అప్పుడు అనేకులు ఏమైపోయారు, ఇన్స్టెంట్గా స్వస్థతలు అయిపోతూ ఉంది, దెయ్యాలు విడిపోతూ ఉంది, మరి అనేకులకి దర్శనాలు అవుతూ ఉంది, అనేకులు ఏమేమో ఎక్స్పీరియన్స్, అనుభవం పొందుకుంటున్నారు అని వాళ్ళు చూసి దాని వెనకాల వెళ్ళిపోయారండి. ఇది అమెరికాలో స్టార్ట్ అయ్యి అలాగే వేరే వేరే దేశాలు పోయి ఇండియా కూడా వచ్చి ఏమైపోయిందంటే ఈ అద్భుతాలు, సూచకార్యాలు ఇది చాలా ముఖ్యమైపోయి ఆ ఒక ఎక్స్పీరియన్స్ కొరకు, ఆ ఒక స్వస్థతలు అవ్వాలని, ఆ ఒక అద్భుత కార్యాలు చూడాలని జనాలు దాని వెనకాల వెళ్ళిపోయారు. అయితే సైతాన్ని యూజ్ చేసేదంతా వాళ్ళు ఇదే దుర్బోధన చేసేవాళ్ళే ఇలాంటి కార్యాలు చేసేప్పుడు వాళ్ళు చేసే బోధ కూడా నిజము అనేలాగా అనేకులు నమ్ముకొని పోయారండి. ఎందుకంటే ఒక అద్భుతం జరిగిందనుకోండి, అక్కడ వాళ్ళు చెప్పేదంతా నిజమని అనుకుంటారు. ఈ బైబిల్లో ఏమి నిజంగా చెప్తుందని ఒక్కొక్క వాక్యము తీసి దాన్ని అర్థం చేసుకొని దాన్ని కంపేర్ చేసి ఒక కన్క్లూషన్కి రాకుండా సింపుల్గా ఆయన చెప్పిందంతా నిజమంటారు. ఎందుకంటే ఆయన నన్ను స్వస్థత చేశాడు కదా, ఆయనకి దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చారు కదా అని. ఇది ఒక గొప్ప ఒక సైతాను చేసిన కార్యం. అలాగైపోయి అనేక జనాలు ఏమైపోయారు, ఈ బయటకు వస్తున్న ఈ బైబిల్ జ్ఞానముని పట్టించుకోకుండా
ఈ సూచక కార్యాలు, ఈ అద్భుత కార్యాలు, ఈ స్వస్థత కార్యాలు, అన్య భాషల్లో మాట్లాడే కార్యాలు, దర్శనాలు అని దాని వెనకాల వెళ్ళిపోయారు. సోదర సోదరి, ఎలా అయిపోయిందంటే ఈ కార్యాలంతా మొదట శతాబ్దిలో ఉంది. యేసు ప్రభు, అపోస్తలురు, ఆది సంఘంలో ఈ సూచక కార్యాలు, అద్భుతాలంతా ఉండింది. దేవుడు పూర్ణమైనది వచ్చినప్పుడు ఇదంతా పూర్ణము కానిది పోతుంది, నిరర్థకమవుతుంది, ప్రవచనము, భాషలు నిలిచిపోతుందని చెప్పేసి దాన్ని నిలిపేశాడు. అయితే చివరి కాలంలో సైతాను మరలా దాన్ని తీసుకొచ్చి దేవుని పేరులో, యేసు పేరులో దాన్ని చేస్తూ సంఘంని మరలా ఏం చేసేసాడు, మొదట శతాబ్దికి తీసుకుపోయాడు. అంత్యకాలంలో జ్ఞానం ఎంత పెరుగుతుంది, ఎంత నాలెడ్జ్ ఉంది బైబిల్ నుండి బయటకు వస్తుంటే దాన్ని ఇప్పుడు పట్టించుకోకుండా అనేక క్రైస్తవులు చాలా ఉత్సాహంతో దేవుని ఆరాధన చేసేది, పాటలు పాడేది, అన్ని కార్యాలు చేస్తున్నారు. అయితే జ్ఞానం అనుసారంగా చేస్తలేదు. ఎలాగంటే ఇజ్రాయెల్ లాగా, ఇజ్రాయెల్ యేసు ఎవరనే నిజము తెలుసుకోకుండా వాళ్ళు ఎంతో వైరాగ్యంతో ఉన్నారు. పౌలు కూడా యేసు ఆయనని మీట్ చేసే ముందు ఎలాగున్నాడు, చాలా ఆవేశం ఉంది, చాలా భక్తి ఉంది, అయితే సత్యానుసారంగా లేదు. అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ రోమపత్రికలో 10వ అధ్యాయము 2వ వచనం. రోమా 10:2. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. చూసారా, ఇజ్రాయెల్ గురించి చెప్తున్నారు. వాళ్ళు దేవుని గురించి ఆసక్తి గలవారు, అది నేనే సాక్షి ఇస్తున్నాను అంటారు. అంత నిజమైతే ఆసక్తి ఉంది. అయితే అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూసారా, అయినను వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటున్నారు. యూదులకు ఎంతో ఆసక్తి ఉంది దేవుని విషయంలో, అయితే జ్ఞానానుసారంగా నిజమైన ఆ జ్ఞానముని, సత్యముని తెలుసుకోకుండా ఉత్సాహంతో ఉన్నారు. ఈ రీతిగా ఆసక్తి అందరిలో ఉందండి. హిందూస్లో లేదా, ముస్లిమ్స్లో లేదా, ఆ వైరాగ్యం, ఆ ఉత్సాహము ఉంది కదా. అలాంటి ఒక ఉత్సాహం ఉన్న వాళ్ళు అయిపోయారు అనేక సంఘాలు. చాలా ఉత్సాహం ఉంది, ఆసక్తి ఉంది, అయితే జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. సత్యము తెలుసుకుని దాని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలా, దేని కొరకు పోరాడాలా, ఏది నిజం అని తెలుసుకోకుండా అబద్ధముని వాళ్ళు తెలియక ఏం చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఒక ఫిజికల్ ఎక్స్పీరియన్స్కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ళకి ఏదో ఒక అనుభవం అయింది, ఏదో ఒక దర్శనం చూస్తారు, ఏదో ఒక కళ వచ్చింది, లేదంటే వాళ్ళకి స్వస్థత జరిగింది, లేదంటే దయ్యాలు వెళ్ళగొట్టేది చేశారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ పైన చాలా ఉత్సాహం అయిపోయారు వీళ్ళు. దేనికో ఆ దర్శనం చూశారు కదా, లేదంటే అనుభవం ఉంది కదా, చాలా ఆసక్తి. అయితే జ్ఞానములో ఏమీ లేదు, నిజమైన సత్యముని వాళ్ళు తెలుసుకోలేదు. బైబిల్లో క్లియర్గా ఉంది ఎన్నో విషయాలు. ఇది బోధ కొరకు, మనం తిద్దుపాటు చేసుకునే కొరకు, నీతి శిక్ష అన్నీ ఉంది. దాన్ని తెలుసుకోకుండా కొంచెమే అదే సేమ్ రోమన్ క్యాథలిక్ బోధ ప్రొటెస్టెంట్లో వచ్చింది కదా, అదే సెట్ ఆఫ్ డాక్ట్రీను దాంట్లో ఎన్నో మిస్టేక్స్ ఉంది. ఆ డాక్ట్రీన్ మిస్టేక్స్ ఉన్న, తప్పులున్న ఆ బోధననే వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అదే బేసిక్ ఫౌండేషన్. అయితే ఏమైపోయారు, ఉత్సాహం వాళ్ళు అయిపోయారు, చాలా ఆసక్తి గల వాళ్ళు అయిపోయారు. అయితే అదే దుర్బోధనని వీళ్ళు నమ్ముకొని దాని కొరకే ఫైట్ చేసుకొని ఉండేలాగా అయిపోయారండి. సోదర అలాంటి వాళ్ళు కొన్ని వాక్యం కూడా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని అపార్థం చేసుకొని ఏం చెప్తుంటారంటే, నాకు అభిషేకం అయిపోయింది, నాకు ఎవరు ఏమీ చెప్పే అవసరం లేదు, నాకు ఏ బోధ కూడా అవసరం లేదు, నేనే అన్నీ తెలుసుకున్నాను అనే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కొన్ని వాక్యాలని అపార్థం చేసుకొని చెప్తారు. దాన్ని చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనము. 1 యోహాను 2వ అధ్యాయము 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. చూసారా, ఎవడును మీకు బోధింపనక్కర్లేదు అనేసారు. ఇదేలేగా ఒక బైబిల్ స్టడీ ప్రారంభించాను ఒక చర్చిలో అనేక సంవత్సరం ముందు. దాంట్లో ఒకడు, నాకు బైబిల్ స్టడీ అవసరం లేదండి,
ఈ లోతైన ఈ స్టడీ అధ్యయనం అంతా నాకు అవసరమే లేదు, ఎందుకంటే నాకు అభిషేకం అయింది. ఇక్కడ ఎవరునో మీకు బోధింప అక్కర్లేదని చెప్పేశారు కదా, ఆ మాట చెప్తున్నాడండి. చూడండి మళ్ళా. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. చూసారా, ఎవడు బోధ ఇంకా అక్కర్లేదు, నాకే బోధ అవసరం లేదు అనేసారు. తర్వాత దాంట్లోని 20వ వచనం కూడా, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. చూసారు, సమస్తము మీరు ఎరుగుదురు, ఎవరు మీకు బోధింపని అక్కర్లేదు. ఆ ఒక మైండ్ సెట్లో అనేకులు ఉన్నారండి. సో అలా ఉంటే ఇప్పుడు ఎవరు మీకు బోధింపని అక్కర్లేదంటే ఎందుకు యోహాన్ ఇక్కడ రైటింగ్ చేస్తున్నాడు, బోధన చేస్తున్నారు? ఆయన కూడా ఆ పత్రికలు అదే కదా చేస్తున్నది. పౌలు ఎందుకు అంత విషయాలు రాయాలా? అందరికీ పరిశుద్ధాత్మ పొందింత వాళ్ళే తెలుస్తున్నారు కదా, ఎందుకు ఆ బోధ అంత టీచింగ్స్ ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు కదా. అది మాత్రం కాదు, ఇక్కడ ఏమి ఎవడు మీకు బోధింపనక్కర్లేదు, మీరు అన్నీ ఎరిగి ఉన్నారంటే ఏ విషయంలో అంటే ఆ కాంటెక్స్ట్లో చూస్తే ఈ క్రీస్తు విరోధి వస్తాడు. క్రీస్తు విరోధి వచ్చి ఏం చెప్తాడంటే యేసునే క్రీస్తు అనేది కాదు అని చెప్పేవాళ్ళు వస్తారు. అదే క్రీస్తు విరోధి ఆత్మ అంటారు. యేసు మాంసంలో రాలేదు, యేసు రావాల్సిన మెస్సయ్య కాదంటారు కదా, అది అబద్ధం. ఆ విషయము ఎవడో మీకు బోధింపనక్కర్లేదు అంటే ఆ విషయము మీరు తెలుసుకొని ఉన్నారు కాబట్టి ఎవడు మీకు యేసు క్రీస్తునే అని చెప్పే అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అతన్ని తెలుసుకు ఉన్నారు, అన్నీ తెలుసుకున్నారంటే ఆ విషయంలో గురించి చెప్తున్నారు. చూడండి పైనుండి 18 నుండి చదవండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. సమస్తము ఎరుగుదురు అని చెప్పి అంటే ఇదంతా ఈ క్రీస్తు విరోధులు చేస్తూ ఉన్న కార్యమంతా మీరు ఎరుగుదురు, ఏమేమి జరుగుతుంది, ఏది నిజము ఏది తప్పు, యేసు గురించిన విషయాలని చెప్పి 22లో ఏం చెప్తారు చూడండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు. చూసారా, యేసు క్రీస్తు అని కాదని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు అంటున్నాడు. సో మీరు సత్యమని ఎరిగి ఉన్నారు అని మీకు రాస్తున్నానని. ఎప్పుడు సత్యం అంటే ఏమి సత్యము? యేసునే క్రీస్తు, రావాల్సిన మెస్సయ్య యేసునే, అది కాదన్నవాడే అబద్ధికుడు. అదే ఈ క్రీస్తు విరోధి ఆత్మ అంటున్నారు. దాన్ని 4:3 కూడా క్లారిఫై చేస్తారు చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. చూసారా, సో ఇదే క్లియర్గా చెప్తున్నా, అదే క్రీస్తు విరోధి ఆత్మ. ఏమండి, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. చూసారా, దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. చూసారా, ఇదే క్రీస్తు విరోధి ఆత్మ. ఏమంటే యేసు ప్రభు మాంసంలో రాలేదు, రక్త మాంసంలో అని చెప్పేదే ఈ క్రీస్తు విరోధి యొక్క అబద్ధము. సో ఈ విషయము మీరు ఎరిగి ఉన్నారు. ఎందుకు? మీలో ఆత్మ ఉంది.
అదే అభిషేకము పొందున్నారంటే పరిశుద్ధాత్మని మీరు పొంది మీరు యేసుని మీరు అనుభవించి ఉన్నారు. యేసునే క్రీస్తుని మీరు తెలుసుకొని మీరు విశ్వాసం ద్వారా మీరు ఆ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఆ విషయంలో వేరే ఎవరు మీకు బోధింపనక్కర్లేదు. మీరందరూ అన్నీ ఎరిగి ఉన్నారు అంటే ఏమి? యేసు క్రీస్తు అనే విషయంలోని వేరే ఏది తెలుసుకునేది అవసరం లేదని కాదు కదా. అదే అర్థం చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా సోదర సోదరి. సో అలా లేకుండా ఉంటే మనమే అందరూ అన్నీ తెలుసుకునేలాగుంటే ఇప్పుడు చదివేసి అందరూ తెలుసుకునేవచ్చు అనుకుంటుంటే ఇప్పుడు కొందరు అలాగే చెప్తుంటారు, నేనే బైబిల్ ఉంది చదువుకొని నేనే తెలుసుకుంటాను. అలా ఉండింటే ఎందుకు ఆ ఇథియోపియన్ నుండి వచ్చిన ఒక మంత్రికి దేవుడు ఫిలిప్ని పోయి పంపిస్తారు అక్కడ. చూడండి, అతను చదువుతున్నాడు, అతను కన్వర్టెడ్ యూదుడే, కన్వర్ట్ అయ్యాడు. అతను ఎక్కడి నుండి వచ్చాడు? ఇథియోపియా నుండి వచ్చాడు. యెషయా గ్రంథంని చదువుతున్నాడు. వాడే అర్థం చేసుకోవచ్చా? లేదు. దానికి ఫిలిప్ని పంపిస్తారు. చూడండి, అది అపోస్తలుల కృత్య 8వ అధ్యాయం 30-31. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి చూసారా రథమెక్కి చూసారా ఎవడైనా త్రోవ చూపకుండా ఉంటే నాకు ఎలాగ అర్థమవుతుంది అన్నాడు. సో చదివింది అలాగే చదివితే అర్థం చేసుకోవచ్చా? సోదర అలాగ ఉండింటే దేవుడు సంఘములు ఎందుకు బోధకుల్ని దేవుడు పెట్టాడు? ఎందుకు పాస్టర్లు ఎందుకు పెట్టాడు? టీచర్స్ ఎందుకు పెట్టాడు? ప్రవక్తలు ఎందుకు పెట్టాడు? అపోస్తులు ఎందుకు పెట్టారు కదా? చూడండి, ఎఫెసు 4వ అధ్యాయం 11-16 వరకు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. చూసారా, కాపరులు, ఉపదేశకులు, సువార్తికులు, ప్రవక్తలు, అపోస్తలుని నియమించారు. ఎందుకో కదా, బోధ వాళ్ళు చేయాల, వాళ్ళు జనాలకి వివరంగా చెప్పాలి. ఎలాగ ఫిలిప్ పోయి యూనోకుకి ఆ ఇథియోపియా మనిషికి చెప్తారు కదా, మంత్రికి, అలాగా వీడు పోయి చెప్తేనే వాళ్ళకి అర్థమయ్యేది. కొన్ని విషయాల్లో బైబిల్ ఎవరు చదివితేనో సింపుల్గా ఉండేది, అర్థం చేసుకోవచ్చు. అయితే ఎన్నో లోతైన విషయాలు దాన్ని తెలుసుకోవాలంటే దానికి కొందరికి ఆ ప్రత్యేకమైన వరం ఇచ్చి ఉన్నారు, అంటే గిఫ్ట్. వాళ్ళకి దాన్నే వాళ్ళు స్టడీ చేసి బాగా అన్ని వాక్యమంతా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతారు. సో అప్పుడు ఇంకా అర్థమవుతుంది జనాలకి. దానికి బోధకుల్ని, కాపర్లని, సువార్తికులను అంతా పెట్టాను. సువార్తికులు అంటే సింపుల్ విషయాలు అన్యులకి చెప్పేవాళ్ళు. అయితే సంఘంలో ఈ లోతైన విషయాలు చెప్పాడు. సో వాళ్ళకేమంటే ఎక్కువ దీనిలో ఆసక్తి ఉంటుంది. మరి బైబిల్లో దాన్ని చదివేదే వాళ్ళు పనిగా చేసుకుని ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఈ బోధలంతా చేసేయాలంటే ఎన్ని వాక్యాల్ని నేను కంపేర్ చేస్తూనే ఉంటాను, దాని గురించి మెడిటేట్ చేస్తూనే ఉంటాను, ఎన్ని బుక్స్ చదువుతూ ఉంటాను, రెఫర్ చేస్తూ ఉంటాను. నాకు వేరే పని లేదు, వేరే పని నేను చేయను కూడా, ఇదే పని. సో అప్పుడు ఎన్ని ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవచ్చు కదా, బైబిల్లో ఏ మూలలో ఎక్కడ ఏం చెప్తుంది, దానికి ఏం అర్థమో, దాన్ని ఏ రీతిగా అపార్థం చేసుకున్నారు, ఏది నిజం ఏది సత్యం, ఇదంతా నేను స్టడీ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు అది సంఘాలందరికీ ఏమవుతుందండి, లాభకరంగా ఉంటుంది.
బలపడేలాగా ఉంటుంది సంఘంకి. అలాగే దేవుడే బోధకుల్ని పెట్టారు కదా. సో ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంది, ఎవరు అతనికి బోధించే అవసరం లేదు అనుకొని ఉంటే ఎందుకు బోధకుల్ని దేవుడు ఇవ్వాల కదా. ఎంత క్లియర్గా ఉంది చూడండి. మరలా మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఏమండి? సంపూర్ణ పురుషులు అయ్యే వరకు మనం సంపూర్ణం అవ్వాలని, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. చూసారా? క్రీస్తులాగా సంపూర్ణత కలవాల అవుటకు ఆయన ఇలాగు నియమించెను. ఇలాగా నియమించి ఉన్నాడు. ఎందుకు నియమించారంటే జ్ఞానములో విశ్వాసంలో మనం క్రీస్తులాగా సంపూర్ణం అవుటకు ఈ రీతిగా నియమించాడు. చూసారా? తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్తారు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. చూసారా? సంపూర్ణం అవ్వాలా. క్రీస్తు సంఘం అంటే శరీరము ఏమవ్వాలా? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును, దేవుని సేవ పరిచర్యము జరుగుటకును ఆయన కొందరిని. చూసారా? కొందరిని అపోస్తులు, కాపర్లు, బోధకులు ఈ రీతిగా నియమించి ఉన్నారు. సో ఇంత కార్యము చేయాల. సో ఈ ఒక ఉద్దేశముతోనే బోధ అపోస్తులు చేశారు. వాళ్ళు చేసిన బోధని ఇప్పుడున్న బోధకులు సంఘముఖం చేస్తుంటారు. వాళ్ళు బాగా దాన్ని అర్థం చేసుకుని దాన్ని అంతా స్టడీ చేసి జనాలకి నేర్పిస్తుంటారు. అదే ఉద్దేశమే. చూడండి, కొలస్సీ 1:28 ఏం చెప్తున్నారు పౌలు? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. చూసారా? ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూసారా? అదే పని చేస్తున్నారు అక్కడ. బోధన చేసేది ఎందుకు, ఏమేమి చేస్తున్నారు? మళ్ళీ చదువుని. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. ఏమండి? క్రీస్తునందు ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయాలా. చాలా జనం క్రీస్తులు అయిపోయేదే అంతా అయిపోయింది అనుకుంటున్నారు. నేను యేసుని విశ్వసించాను, మీరు పోయి వేరే వాళ్ళకి చెప్పండి, అన్యులకు పోయి చెప్పండి, మాకెందుకు చెప్తాను, మేము ఆల్రెడీ క్రైస్తులు కదా. ఎంత మూర్ఖత్వం అండి ఇది. క్రైస్తులు అయిపోతే సంపూర్ణం అయిపోయారా? క్రైస్తులు సంపూర్ణమై అవునట్లు నేను ఉపదేశం చేస్తున్నానంటారు. మేము ఉపదేశం చేసేది ఎవరికి? ముఖ్యంగా క్రైస్తులకి. ఎందుకంటే వాళ్ళు క్రైస్తులుగా మారారు. అయితే వాళ్ళు సంపూర్ణతకు రావాలా. దాని కొరకు మనము ఈ పరిచర్యము, ఈ బైబిల్ స్టడీ, లోతైన విషయాలంతా, ఉపదేశం అంతా చెప్పేది కదా. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నారు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో. ఏమండి? సమస్త విధమైన జ్ఞానముతో అంటే వాక్యములో ఉన్న జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుష్యునికి బోధించుతూ ఆయనను ప్రకటించుచున్నాము. ఆయనని ప్రకటిస్తున్నాం. ఎందుకు? సంపూర్ణంగా చేయాలా ప్రతి ఒక్కరిని అని. సోదర సోదరి, ఇది ఎంత విషయం అండి. ఎందుకంటే చివరి కాలంలో చాలా సైతాన్ ఒక అబద్ధ కార్యాలు జరుగుతూ ఉంటున్నాడు కదా. ప్రారంభంలోనే ఫస్టే ఏం చేశాడు? ఆ రీతిగా చేశాడండి. అపోస్తలులు మంచి సంఘమును కట్టి వాళ్ళు ఉపదేశం చేస్తున్నప్పుడే ఈ దుర్బోధనలు తీసుకుని వచ్చి వాళ్ళని ఎంతో జనాలు విశ్వాసంని చెడగొట్టుతున్నాడు ఈ అబద్ధాలు చెప్పి కదా. సో అది అపోస్తలులు ఉన్నప్పుడే చెప్తారు. చూడండి 20:29-30 అపోస్తలులు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. తోడేళ్ళు వస్తుంది. ఇప్పుడు మనకి తోడేళ్ళు వస్తే భయం లేదంటే, అయితే మనము గొర్రెలుగా ఉన్నప్పుడు అప్పుడు తోడేళ్ళు అంటే ఎంత డేంజర్ అండి. అప్పుడు పౌలు చెప్తున్నా, నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు మీ మధ్యలో వస్తుంది. వారు మందను కనికరింపరు మరియు
శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. ఏమిటి మీలోనే వంకర మాటలు చెప్పే మనుషులు వచ్చేస్తారన్నారు. మీలోనే, సంఘంలోనే ఈ వంకర మాటలు. సో నిజమైన సత్యము చెప్పకుండా వంకరమైన మాటలు చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళని శిష్యులు చేసుకోవాలని. చూడండి, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. మెలకు ఉండండి. ఈ అబద్ధ బోధకుల గురించి ఎంత కష్టమైందండి పౌలుకి. ఎందుకంటే అది చాలా డేంజర్ అండి. వాళ్ళకి కనికరం లేదు మంద పైన. వాళ్ళ రక్షణ పొందుతారో వాళ్ళు నాశనం అవుతారని లేదు. వీళ్ళు ఏం చేయాలో వాళ్ళని శిష్యులు చేసుకుని వాళ్ళ దగ్గర లాభం చేసుకోవాలనే ఉద్దేశంతో వంకర మాటలు చెప్పుకొని వేరే వేరే బోధనలు చెప్తుంటారు. అప్పుడు జనాలు మోసపోతున్నారు. దానివల్ల దీని గురించి ఎంత కన్నీళ్ళతో 3 సంవత్సరము మీ గురించి చెప్పాను అంటున్నారు. ఆ బోధ చాలా ముఖ్యమండి. ఎందుకంటే లేదంటే ఇలాంటి వంకర మాటలకి మనం మోసపోయి మా రక్షణని మనము పోగొట్టుకోవచ్చు. దానివల్లనే పౌలు అంత కన్నీళ్ళతో వాళ్ళకి హెచ్చరిక ఇచ్చారు. అదే రీతిగా అయిపోతుందని కూడా చెప్పారండి. మొదట తిమోతి 4:1 కూడా ఎలాంటి బోధలు జనాలు వింటారంట, సంఘంలో ఉన్న వాళ్ళే దేనికి చెవిస్తారంట. చూడండి, మొదట తిమోతి 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అప్పుడే దేవుడి ఆత్మ ద్వారా తెలుసుకున్న పౌలు అనేకలు ఏమండి వంచన చేసే ఆత్మలకు దయ్యాల బోధనకు చెవిస్తారంట. దయ్యాల బోధ అంటే అబద్ధ బోధము, దేవుని వాక్యముకి విరోధమైన బోధల్ని జనాలు వినే కొరకు అనేక క్రైస్తవులు ఏమైపోతారు, సత్యం నుండి దూరం అయిపోతారు, విశ్వాస భ్రష్టులు అయిపోతారని చెప్పారు. అదేలాగా అయిపోయిందండి. నిజమైన స్వస్థ బోధన లేకుండా వేరే దయ్యాల బోధన అంతా వచ్చేసింది. క్రైస్తవులంతా దాన్ని వెనుకొని దేవునికి విరోధముగా వాళ్ళు చేసే ప్రారంభించారండి. అదేలాగా చివరిలో కూడా ఈ మన కాలంలో అప్పుడే చెప్పాను కదా, తెస్సలోనికలు చదివాం కదా, సైతాను ఒక సూచక కార్యాలు చేసి అపోస్తలులాగానే చేసి ఈ ప్రారంభంలో యేసు చేసినట్లే చేసి ఈ దుర్బోధనలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రకటిస్తున్నాడు. ఎవరు ప్రశ్నించరో, ఎందుకంటే వాళ్ళకి ఈ సూచక కార్యాలు చూశారు కదా, అద్భుత కార్యాలు చూశారు కదా, చూసేస్తే అయిపోయింది. అదే వాళ్ళు చెప్పేదే కరెక్ట్, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమే చెప్తేనో అది దేవుని వాక్యం అంటుంటారు. ఎందుకంటే ఈ సూచక కార్యాలు అద్భుత కార్యాలు చూస్తారు కాబట్టి. సోదర సోదరి, ఎంతో జనము మోసపోతున్నారు ఈ అబద్ధ బోధకుల వలన. ఎందుకంటే వాళ్ళు అనుకునేది ఇది దేవుని కార్యం అనుకుంటున్నారు, దేవుని ఆత్మ చేసే కార్యం అనుకొని నిజమైన బోధ తెలియక నిమిత్తము వాళ్ళు మోసపోతున్నారు. అదే నిజమైన బైబిల్ జ్ఞానము పొందుకున్న వాళ్ళు అయితే వాళ్ళు మోసపోరు. వాళ్ళకి తెలిసిపోతుంది ఇది అబద్ధము, వీళ్ళు చెప్పేదంతా దేవునికి విరోధంగా ఉందని తెలిసిపోతుంది. అయితే తెలియదంటే, దేవుని వాక్యంలో ఏముందని తెలియదంటే వాళ్ళు చెప్పేదే నిజం అనుకుంటారు. ఆ రీతిగానే చాలా చాలా క్రైస్తవులు మోసపోతున్నారు సోదర సోదరి. దీనివల్లనే ఈ లోతైన ఉపదేశము చాలా ముఖ్యము. అప్పుడే చదివారు కదా అక్కడ ఎందుకు బోధకుల్ని పెట్టారనేది, ఎందుకు ఉపదేశకులు కాపర్లను పెట్టారంటే అక్కడ చివరిలో ఏం చెప్తారు చూడండి. ఎఫెసు 4:11 నుండి 16 వరకు చదివాం కదా అక్కడ. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చూసారు, అన్ని విషయంలో ఎదగాల అంటే ఏ రీతిగా ఉండకూడదు అంటాడు.
ఈ మనుషులు బోధ చేత అట్టు ఇట్టు కొట్టుకొని పోకూడదు. చూడండి అక్కడ చెప్తాడు ఎలాంటి బోధ అంటే, మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ. ఏమిటి మాయోపాయాలతో చేసిన వంచన అంటే, ఈ మనిషి జ్ఞానంలో వీళ్ళు చాలా విషయాలు చెప్తూ ఉంటారండి. అది సత్యము తెలియక ఉన్న వాళ్ళకి లౌకికమైన జ్ఞానము చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వాళ్ళ ప్రసంగం అంటే అంత క్యాప్చరింగ్గా ఉంటుంది, మోటివేటింగ్గా ఉంటుంది. అయితే ఇది ఎంత లౌకికమైన జ్ఞానము. ఈ లౌకిక ఆశీర్వాదము కొరకు మమ్మల్ని ప్రేరేపిస్తుంటారు. వాళ్ళు ప్రసంగం ఎలా ఉంటుందంటే, ఇప్పుడే ఆశీర్వాదం పొందుకోవాలా, ఇప్పుడే సంతోషం పొందుకోవాలా, ఇప్పుడే ఈ జీవితంలో మనం బాగుండాలా అనే రీతిగా వాళ్ళు మాయ మాటలు చెప్తుంటారు. తర్వాత తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. చూసరి కల్పింపబడిన ప్రతి ఉపదేశము, వీళ్ళు ఉపదేశంలో ఎలాగుంటుందో వాళ్ళు కల్పనది, వాళ్ళు మనిషి ఒక బోధనలో జ్ఞానంలో చెప్తుంటారు. అదే నేను చెప్పాను కదా, ఆశీర్వాదం అంటే ఇప్పుడే ఆశీర్వాదం, ఇప్పుడే నన్ను సంతోషంగా ఉండొచ్చు, దేవుడు మీరు ఈ రీతిగా ఆశీర్వదిస్తాడు అని ఈ మనిషి జ్ఞానంతో చెప్పేప్పుడు జనాలకు వినేకి చాలా బాగుంటుందండి కదా. సో అలాగా మోసపోతుంటారండి. ఒక బోధకుడు పాస్టర్ ఫ్రాంక్ అని, అతను ఇదేలాగా ఈ ప్రాస్పరిటీ ప్రీచింగ్ చేసేవాడంట. అంటే ఇప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదం చేస్తారు. వాళ్ళ ప్రకారం ఆశీర్వాదం అంటే నేను ఇప్పుడు సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఐశ్వర్యంతోడుగా ఉండాలా, ఇప్పుడు మహిమలా ఉండాలా, ఇప్పుడే ఈ జీవితంలోని. అదే వాడు పవర్ఫుల్గా అతను ప్రసంగం చేసేప్పుడు నిండుగా చర్చిలో ఎంతో వందల మంది ఉండేవాడంట. అలాంటి ఒక పాస్టర్కి వాళ్ళ భార్య, వాళ్ళ ఇద్దరు పిల్లలు యాక్సిడెంట్లు చనిపోతారు. అప్పుడు అతను ఆలోచన చేసి ఏమి ఇలాగైందే, నా జీవితం ఇలాగైందే, నేను ఎంత కరెక్ట్గా చేస్తున్నాను అప్పుడు అర్థం చేసుకుంటాడు. ఈ జీవితంలో నేను ఆశీర్వాదం పొందేది కాదు దేవుని చిత్తము. ఈ జీవితంలో నేను ఆయన కొరకు బలి అర్పించాలా, ఆయన కొరకు నన్ను ఉపేక్షించుకోవాలా, ఈ కష్టము మరణము వస్తేనో నేను దీన్ని భరించుకోవాలా, నా ఆశీర్వాదము పరలోకంలో నిత్యమైన ఆశీర్వాదము, ఈ జీవితంలో ఇప్పుడు ప్రస్తుతమైన ఆశీర్వాదం కాదని అతను రియలైజ్ చేసుకుంటారు. ఇంతవరకు నేను చెప్పిందంత తప్పు. ఎందుకంటే అపోస్తలులు, యేసుక్రీస్తు అంతా బైబిల్లో చూస్తుంటే వాళ్ళు ఈ జీవితమే సంతోషంగా ఉండాలని అనుకోలేదు. అది ఈ లౌకిక సంబంధమైన ఈ ఆశీర్వాదాన్ని వాళ్ళు గొప్ప అనుకోలేదు. దాన్ని విడిచిపెట్టి దాన్ని కొరకు దేవుని కొరకు ఎంతో త్యాగం చేశారు. ఎంతో కష్టమైన వాళ్ళు అనుభవంని పొంది మరణం కూడా వాళ్ళు పొందుకున్నారు అని వాళ్ళు ఆయన గ్రహించి సంఘంలో చెప్పే స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడున్న ఆశీర్వాదం కాదు, ఈ జీవితము కొంచెంకాలమే, మనం కొంచెంకాలము సంతోషంగా ఉండాలనేది కాదు మా ఉద్దేశము. ఆ కొంచెంకాలంని దేవుని కొరకు మనము సమర్పణ చేసి ఎంతో కష్టాల్ని మనం అనుభవిస్తే మనము యేసులాగా ఏలుదము, ఆయనతో మనము శ్రమ అనుభవిస్తే ఆయనతో పరిపాలన కూడా చేస్తామని బోధని ఆయన మార్చి చెప్పేప్పుడు సంఘాలు ఎంతో జనం విడిసిపోయారంట. ఎందుకంటే జనాలు అనేకలకి ఏం కావాలా, ఇప్పుడు నేను ఆశీర్వదిస్తాడు, నీకు డబ్బు వచ్చేస్తుంది, నీకు బిజినెస్ అంతా ఏమైపోతుంది, ఇంప్రూవ్ అయిపోతుంది, నీకున్న జబ్బంతా వెళ్ళిపోతుంది, నాకు ఆ పవర్ ఇచ్చాడు దేవుడు, నేను నిన్ను బాగా చేస్తాను, నాకు ఆఫరింగ్ పంపించు, దాని కొరకు నేను ప్రార్థన చేసి నీకు ఇంకా ఎక్కువ వచ్చేలాగా చేస్తాను. అలాగంటే చాలా ఇష్టపడతారండి. చాలా జనానికి అదేలాగా కష్టపడకుండా డబ్బు రావాలా, ఏమిటి వాళ్ళకు ఉన్న ఇదంతా ఇన్స్టెంట్గా ఏమైపోవాలా, సమస్యలంతా వెళ్ళిపోవాలా, అదే ఒక ఆసక్తితో వస్తుంటారు చాలా జనం, నిండుగా వస్తారు సంఘంలో. అయితే నిజమైన సత్యము చెప్తే అనేకలు వెళ్ళిపోతారండి. సో సోదర సోదరి, అనేకులు అట్టు ఇట్టు కొట్టుకొని పోతున్నారు. మనుషుల బోధన, వాళ్ళ కల్పనా కథలు కదా. అనేక సంఘములు అదే జరుగుతుంది. అతనికైనా ఎక్స్పీరియన్స్, అతను ఏదో దర్శనం చూస్తాడు, అతను ఏదో ఒక మిరకల్ చేశాడు, అద్భుత కార్యం చేశాడు, దీని గురించి చెప్పేది అదే అయిపోతుందండి. ఇంకా లోతైన వాక్యము, జ్ఞానం, ధ్యానము అది ఉండదండి. సోదర సోదరి, అలా అవుకున్నట్లు మీరు చూసుకొని అన్నాడు.
తర్వాత ఒక సంఘములో ఒక బిషప్ లాగా ఈ సంఘంలో ముఖ్యంగా ఉన్న ఆ లీడర్ కూడా ఏ రీతిగా ఈ అబద్ధ బోధలుని ఖండించాలని కూడా చెప్పారండి. వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఏం చేయాలా, ఇలాంటి ఎన్నో దురుపదేశాలు వస్తూ ఉంటాయి, దాన్ని వాక్యం నుండి ఖండించాలని టైటస్లో 1వ అధ్యాయంలో బిషప్ ఒక క్వాలిటీస్ చెప్తూ వస్తున్నప్పుడు దీన్ని ముఖ్యంగా చెప్తారు. చూడండి, దీంట్లో ఈ బోధ అనేది లోతైన డాక్ట్రిన్ ఎంత ముఖ్యమనేది మాకు తెలుసుకోవచ్చు. తీతు 1వ అధ్యాయము 7 నుండి 11. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి. చూసారా, ఇదంతా బిషప్ది క్వాలిటీస్ ఏమేమి ఉండాలని చెప్పుకొని వచ్చి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును. చూసారా, హితబోధ అంటే దుర్బోధ ఉంది, మనుషుల బోధ ఉంది, సంప్రదాయాలు ఉంది, అది కాదు. హితబోధ అంటే వాక్యంలో నా నిజమైన సత్యము, అదే డాక్ట్రీను. దాని గురించి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును, శక్తిగలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలెను. చూసారు, నమ్మదగిన బోధని గట్టిగా చేపట్టుకున్న వాడిలాగా ఉండాలి. నిజమైన ఈ డాక్టరీని స్ట్రాంగ్గా అతను కాపాడుకోవాలా, దాన్ని డిఫెండ్ చేయాలా, ఆ రీతిగా ఉండాలా. దానికి విరోధముగా వాళ్ళు చెప్పే వాళ్ళని స్టాప్ చేయాలా. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును. ఎదురాడు మాట ఖండించాలా. చూసారా, హితబోధని జనాలు తెలుసుకునేలాగా చేయాలా, హెచ్చరిక వేయాలా. తర్వాత ఎదురించేవాడిని ఖండించాలా. శక్తిగల వాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలెను. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చేవారునై ఉన్నారు. చూసారా, అనేకులు వదలబోయేవాళ్ళు, మోసపుచ్చేవాడు అంటే వెయిన్ టాకర్స్ అంటారు. వదలబోయాలంటే వెయిన్ టాకర్స్, ఏమేమో మాట్లాడుతుంటారు, సత్యము కాకుండా వాళ్ళు ఓన్ ఉద్దేశము ఒపీనియన్ చెప్తుంటారు. అక్కడ సున్నతి అని చెప్పారు, అంటే ఆ కాలంలో ఒక్క విషయము సున్నతి చేసుకోవాలనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అయితే వేరే వేరే అలాంటి దుర్బోధనలు వారి నోళ్ళు మూయింపవలెను. వాళ్ళ నోళ్ళు మూయింపబడను. సోదరి, దానివల్లనే మనము ఈ డాక్టరీని గురించి అంత లోతుగా చెప్పేది. ఎందుకంటే ఈ దుర్బోధన చేసే వాళ్ళు నోట్లు మూయాలంటే అన్ని వాక్యం నుండి మనం దాన్ని ప్రూవ్ చేయాలి. ఇది సత్యం అనేది క్లియర్గా మనం చెప్పి, ఇది దుర్బోధ అని మనం క్లియర్గా దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అది మనం అంతా చేయాలి. అదంతా చేయాలంటే షార్ట్గా ఏదో 1/2 అవర్లో మాట్లాడాలంటే ఎలాగవుతుందండి? ఏ ఒక విషయం తీసుకుంటేనో దానికి సంబంధించిన ప్రతి ఒక్క వచన ఆధారంని మనం తీసుకోవాలి. ప్రతి ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా ఆన్సర్ చేయాలి మనము. అలా చేయాలంటే జస్ట్ 1/2 అవర్లో అవుతుందా? అవదు. సో 1/2 అవర్ చెప్పండి మాకే చాలు అంటే అలాంటి వాళ్ళకి ఎలాగ బోధన తెలుస్తుంది? నిజమైన హిత బోధన ఎలా వాళ్ళకి పొందుకుంటారు? సాధ్యమే లేదండి. 1/2 అవర్ చెప్పాలంటే ఎంత చెప్పగలుగుతాము కదా. అయితే అనేక సంఘములో నేను అప్పుడే చెప్పాను కదా, సైతాన్ ఏం చేశాడండి, ఈ ఒక కొత్త మూమెంట్ స్టార్ట్ చేసేసి వాళ్ళ ఒక సొంత ఎక్స్పీరియన్స్కే చాలా వెలువిస్తుంటారు. తర్వాత ఆరాధన సంఘములో మెయిన్గా వాళ్ళు ఎమోషన్కి ఇస్తుంటారు, అంటే వాళ్ళు ఒక ఫీలింగ్స్కి చాలా ముఖ్యత ఇస్తుంటారు తప్ప వైరాగం ఉంది, ఏముంది, ఉత్సాహం ఉంది, అయితే ఏం లేదు, సత్యము లేదు. అలాంటి సంఘాలుగా మారిపోయిందండి.
ఎందుకంటే సైతాను వాళ్ళని ఆ రీతిగా మోసం చేశాడండి. దీన్ని తెస్సలోనికలో ఎంత క్లియర్గా అప్పుడే చెప్పేశారు చూడండి. 2 తెస్సలోనిక 2 అధ్యాయము 10 నుండి 11. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత చూడండి, చాలా బలము, సైతాను ఒక బలముతో ఉండును. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు అనుమతి ఇచ్చేశాడు. అబద్ధమును నమ్మునట్లు వాళ్ళు మోసపోయేలాగా ఈ ఒక సైతాను అనేక సూచక కార్యాలు, అద్భుతాలు చేసేలాగా దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు సత్యము దేవుడు ఇస్తున్నప్పుడు దాన్ని ప్రేమించలేదు. అదే చూడండి ఎంత క్లియర్గా ఇక్కడ చెప్పబడింది. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. సత్యముని నమ్మక, నేను చెప్పాను కదా 20వ శతాబ్దిలోనే ఎంత సత్యము బయటకు వస్తుంటే దాన్ని వాళ్ళు నమ్మక, వాళ్ళు ప్రేమింపక ఉన్నప్పుడు సైతాను తన అద్భుత శక్తితో వాళ్ళని మోసగించేలాగా, అబద్ధముని వాళ్ళు సత్యమని నమ్మేలాగా దేవుడు ఆత్మని వదిలేశాడు. అప్పటి నుండి ఏమైపోయింది, జనాలకి చాలా ఉత్సాహం ఉంది, ఏదో ఒక స్పిరిట్ వచ్చిందని వాళ్ళకి చాలా దేవుని ఆరాధన చేయాలని అంత ఆసక్తి ఉంది. అయితే జ్ఞానములో లేదు, జ్ఞానానుసారమైన ఈ ఒక ఉత్సాహము వాళ్ళకి లేదు అనేది మనము తెలుసుకోవచ్చు. దానివల్లనే అనేక సంఘాల ఆరాధన ఎలా ఉంటుందండి, చాలా ముఖ్యత్వం వాళ్ళు దేనికి ఇస్తారంటే పాటలకి ఇస్తారు. పాటలు ఒక పాటు 2 పాటు కానీ చాలా పాటలు పాడుతుంటారు, స్పీడ్గా పాడుతుంటారు, స్లోగా పాడుతుంటారు, జోరుగా పాడేదే మెయిన్ అయిపోతుందండి. పాటలు చాలా ముఖ్యము, మ్యూజిక్ ముఖ్యం. ఎందుకంటే ఒక పాట పాడితే మ్యూజిక్తో మన మైండ్ కరెక్ట్ ఫ్రేమ్కి వస్తుందండి. మనం బయట నుండి ఎక్కడెక్కడో వరీస్ నుండి టెన్షన్ నుండి వస్తాం చర్చికి, ఒక పాట పాడినప్పుడు మా మైండ్ అంతా దేవుని దృష్టికి వైపుకి తిరుగుతుంది. చాలా ముఖ్యం. అప్పుడు ఒకళ్ళు ప్రార్థన చేసి మనము దేవుని వాక్యంలో వెళ్ళినప్పుడు అందరూ అలర్ట్గా ఉంటారు. అప్పుడు లోతైన విషయాన్ని బాగా విని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు టైం ఎవరు చూడరండి, బాగా వాళ్ళు వినే విషయాలంతా వాళ్ళు గ్రహించుకుంటారు. అలాగుంటుంది. అయితే ఇక్కడ అనేక సంఘములు ఎలాగంటే ఆరాధనని 1 అవర్ అయిపోతుందండి, వచ్చి పాట పాడేది, మరి జోరుగా డ్యాన్సులు చేసేది, చాలా శబ్దము చేసి తర్వాత ప్రైజ్ అండ్ వర్షిప్ అంటారు. అంత చాలా శక్తితో వాళ్ళు ప్రైజ్ చేసుకొని అదంతా చేసి లాస్ట్లో ప్రేయర్లు ఒక్కళ్ళు కాదు, ఒకళ్ళు ఇద్దరు ఎన్నో ప్రేయర్లు అయిపోతుందండి. ఫైనల్గా దేవుని వాక్య పరిచర్యకి వచ్చినప్పుడు జనాలందరూ చూస్తే అందరూ టయర్డ్ అయిపోయి ఉంటారండి. నేను చూస్తున్నానండి మెయిన్గా పెంటెకోస్ట్ ఆరాధనలో వేరే సంఘాలు కూడా అదేలాగా చేస్తున్నారు. ఇప్పుడు వాక్య పరిచర్య వచ్చేప్పటికి అందరూ టయర్డ్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే అంత వాళ్ళు అరిసి, అంత వాళ్ళు వేరే పాటలు పాడి అంత ఏమైపోయారో అదే ముఖ్యం చేసేసారు. వాక్యం చెప్పడు వాళ్ళు ముఖము చూస్తేనే వాళ్ళకి టయర్డ్గా ఉంటారు. అప్పుడు ఏం చేయాలా, వాళ్ళకి సింపుల్గా ఏమన్నా చెప్పాలా, ఏదైనా కథలు చెప్తే, జోక్స్లు చెప్తే బాగా వింటారు, నవ్వుతారు కదా. ఏదో ఒక ఇన్సిడెంట్లు, ఏదైనా అద్భుత కార్యాలు అయినా చెప్తే అది వింటారు. లోతైన ఈ వాక్యం తీయండి, ఈ వాక్యం చూడండి, దాన్ని కంపేర్ చేయండి చెప్తే వినేలాగా ఉన్నారు లేదండి. అయితే మా ప్రసంగంలో ఎలా ఉంటుందండి, మా ఆరాధనలో ఒక్క పాట 2 పాట పాడతాం. వచ్చే వాళ్ళందరూ వచ్చేస్తారు, దాని లోపల ఒక్కళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు, అందరూ ఆ ప్రార్థన అంగీకరించి ఆమె అని చెప్తారు. బైబిల్ రీడింగ్ అయిన తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు అందరూ అలర్ట్గా ఉంటారు. 1 అవర్, 1.5, 2 అవర్స్ కూడా ఎన్ని వచనాలు మనం తీసి అర్థం చేసుకుంటాము. మన మినిమం 100 వర్సెస్ ఉంటుందండి.
ఒక 100 వర్సెస్ తీసి చెప్పినప్పుడు ఎంత జ్ఞానము పొందుకోవచ్చండి, ఎంత స్ట్రాంగ్ హితమైన బోధ మాకు వస్తుందండి కదా. ఆ ఒక శక్తిలో మనం ఏమవుతాము, రెస్ట్ ఆఫ్ ద వీక్ మనం పోయి మన ఆత్మీయంగా మనం జీవించవచ్చు. ఈ మోసపోయే బోధలకు మనము లోపడక, మనం మోసపోక మనం ఏం చేయొచ్చు, ఏది నిజము ఏది అబద్ధం అని క్లియర్గా తెలుసుకోవచ్చు మనము. అయితే దానికి ఎక్కడ అవకాశం ఉందండి? ఇప్పుడు అనేక ఆరాధనలు అక్కడే సాక్షి కూడా పెట్టేస్తారు. ఒక్కొక్కరు వచ్చి సాక్షి చెప్తూ ఉంటారు. సామ్ రీడింగ్ వేరే, సామ్ ఎక్స్ప్లెనేషన్ అదే రోజు, ప్రతి ఒక్క దినము అదే ఒక రోజులో చేసే వలన అందరూ చాలా టైర్డ్ అయిపోతారు. డీప్ బైబుల్ వాక్యము అక్కడ దొరకదండి. ఎమోషనల్ వర్షిపే ఎక్కువ ముఖ్యత్వం అయిపోయింది. అయితే నిజంగా దేవునికి ఏమి ఇష్టం తెలుసా? ఆరాధన చేయాలా, దేవునికి స్తోత్ర బలి నోటి నుండి ఇవ్వాలా, అదంతా కరెక్టే. అయితే దానికంటే ఏమి ఇష్టమో తెలుసా దేవునికి? చూడండి, హోషేయలో చెప్తున్నారు, 6వ అధ్యాయము 6వ వచనము. హోషేయ, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. ఏమండి, బలి కంటే కనికరించండి అంటున్నారు. బలిని కోరను, కనికరము నేను కోరుతున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఏమండి, దహన బలి కంటే దేవుని జ్ఞానమే నేను కోరుతున్నాను. చదవండి, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఏమండి, దహన బలి కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఏదో బలి ఇవ్వాలా, నోటుతో బలి ఇవ్వాలా అని ప్రయాస చేసి టయర్డ్ అయిపోయి దేవుని జ్ఞానము పొందకపోతే దేవునికి సంతోషమా? లేదండి. ఎన్నో సంఘాలు పాట పాడేది కొంచెం తగ్గించి ఆరాధనని సింపుల్గా పెట్టుకొని ముఖ్యమైన టైము దేవుని వాక్య పరిచర్యకి ఇవ్వాలా. అప్పుడు జనాలు బాగా అర్థం చేసుకుని దేవుని జ్ఞానముని పొందుకుంటారు. అదే దేవునికి కావాల్సింది, దేవునికి ఇష్టమైనది అదే. దేవుని గురించి తెలుసుకోవాలా, వాళ్ళు బాగా హితబోధన వాళ్ళు పొందుకోవాలా. అప్పుడు వాళ్ళు ఎంత జ్ఞానం పొందుకుంటారో వాళ్ళ ఆత్మీకమైన జీవితము అదే లెవెల్లో ఉంటుందండి. ఎందుకంటే ఈ చెవిలో విన వలన విశ్వాసం వస్తుంది కదా. మందరికి తెలుసు కదా, అది రోమాలో చెప్తారు కదా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చూసారా, వినుట వలన విశ్వాసం వస్తుంది. సో ఎంత హితబోధన వింటారో వాళ్ళ విశ్వాసం కూడా ఆ ఒక స్టేజ్లో ఉంటుందండి. అయితే వినేదే కల్పన కథలు, షార్ట్ అండ్ స్వీట్గా సింపుల్ మెసేజెస్ వింటూ ఉంటే విశ్వాసం ఎలా పెరుగుతుందండి? ఎంత హితబోధనని వింటామో అంత విశ్వాసంలో మనం బలంగా ఉండొచ్చు కదా సోదరి. దానివల్ల ఆ ఒక జ్ఞానముకి ముఖ్యత్వం ఏంటి అంటున్నారు, బలి కంటే, దహన బలి కంటే. మరి అది లేకుండా పోతే మనం ఆత్మీక జీవితంలో నాశనం అయిపోతామండి. నిజంగా ఈ జ్ఞానము, ఈ బోధ, లోతైన బోధ ఎంత ముఖ్యం అంటే అది లేకుండానే నాశనం అయిపోతామంటున్నారు. చూడండి, అదే హోషేయలో 4వ అధ్యాయము 6వ వచనము. హోషేయ 4:6. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏమండి, నా జనులు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. చూసారా ఏం చెప్తున్నాడండి దేవుడు? నువ్వు జ్ఞానముని విసర్జించావు, నేను నిన్ను విసర్జించాను. బికాస్ యు రిజెక్టెడ్ నాలెడ్జ్, ఐ రిజెక్ట్ యు అన్నారు. నిజమైన దేవుని గురించి జ్ఞానము నువ్వు వద్దనేస్తే నేను విసర్జించేస్తాను కదా. దేవుడి మీద ప్రేమ ఉంటే దేవుని గురించి తెలుసుకోవాలా. కరెక్ట్ దేవుడి వాక్యం ఏమనేది కరెక్ట్గా తెలుసుకోవాలండి. దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఊరినే వచ్చి స్తోత్రం చెప్తున్నానంటే ఏమండి ప్రయోజనము? ఆసక్తి మాత్రం ఉంటే కాదు, జ్ఞాన అనుసారమైన ఆసక్తి ఉండాల కదా. చదవండి మరలా. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏమండి, నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. ఎందుకో? జ్ఞానం ఉంటే వాళ్ళు మోసపోరు. అయితే జ్ఞానం లేదంటే మోసపోయారు. ఈరోజు ఎక్కడ చదివానండి, ఈ దుర్బోధలకి మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళు వినే జనాలు బైబిల్ తెలియదు, వాళ్ళకి
బైబిల్ అయినా నిజమైన హితబోధన తెలియదు కాబట్టి వీళ్ళకి ఫుల్ అడ్వాంటేజ్. వీళ్ళు ఏం చెప్తేనో వాళ్ళు నమ్మేస్తూ ఉంటారు. చూసారా? దానివలన ఈరోజు అనేక క్రైస్తవులు ఎంత మోసపోతున్నారండి. ఎంత జనము విచ్ క్రాఫ్ట్ నమ్ముతున్నారండి. అంటే ఈ శూన్య అది ఇది దాంట్లో నమ్ముతున్నారు. దయ్యాలు గురించి, దయ్యాలు పోగొట్టేది వెలగొట్టేది అదే ఎక్కువ జరుగుతూ ఉంటుందండి. చూడండి, ఈ సంఘంలో అంతా మనం చూస్తుంటే పడిపోతుంటారు, దయ్యాలు వెలగొట్టుంటారు, ఈ విషయాల్లో బిజీగా ఉన్నారు వాళ్ళు. లోతైన బైబుల్ ధ్యానం అక్కడ ఉండదండి. వేరే వాళ్ళు కొందరు జోరుగా వేరే భాషలో మాట్లాడుతుంటారు, కొందరు పడిపోతూ ఉంటారు. ఎందుకు పడిపోవాలా? పడిపోయిన వాడు చర్చికి తీసుకొచ్చినప్పుడు లేచి నిలబడితే దాంట్లో అర్థం ఉంది. యేసు దగ్గర అదేలా కదా, ఎన్నో జనం తీసుకొచ్చారు, వీళ్ళు బాగా అయిపోయాడు. వాళ్ళు చర్చికి వచ్చేప్పుడు బాగా నడుచుకుని వస్తారు, ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేమో అయిపోతుందండి. సో ఇదంతా ఎక్కువ డ్రామాలే ఎక్కువ జరుగుతూ ఉందండి చర్చిలో. జనాలు దీనికే చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు అండి కదా. ఎన్నో చర్చెస్లో ఎలాగ అయిపోయిందంటే ఈ మ్యాజిక్ చేసేలాగా అయిపోయింది, మ్యాజిక్ షో లాగా. కొందరు ఉంటారండి, నాకు ఆ వరం ఉంది ఆ వరం ఉంది అని చెప్పుకొని ప్రవచనాలు చెప్పేస్తాను అంటారు, నేను స్వస్థతలు చేసేస్తానంటారు. అయినట్లు కొన్ని చూపిస్తారు, ఎంతో జనానికి అవ్వలేదు కూడా. అయితే దీనికే ముఖ్యత్వం ఇస్తుంటారు. చూసారా? ఈ ఒక విషయంలో అన్ని ప్రామినెన్స్ ఇచ్చేసి వాక్యం లేకుండా పోతుందండి. అప్పుడు జనాలు వచ్చే వాళ్ళకి ఆ మూమెంట్లో వాళ్ళకి ఏదో ఒక ఉత్సాహము సంతోషం అవుతుంది తప్ప తర్వాత జ్ఞానంలో వాళ్ళు అలాగే ఉంటారండి. ఎవ్రీ వీక్ వస్తుంటే హితబోధ ఇస్తూ ఉంటే వాళ్ళు విశ్వాసంలో ఎంత స్ట్రాంగ్ ఉంటారు. అయితే అది లేకుండా ఉన్న నిమిత్తము వాళ్ళకి హితబోధ చెప్పక ఈ రీతిగా వేరే డైవర్ట్ చేసేసి వాళ్ళకి ఏమైపోతుందండి, ఈ విషయాల్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోతుందండి. కొన్ని చర్చెస్లో అయితే ఏమండి మీకు ఆశ్చర్యంగా మీ పర్సులో డబ్బు వచ్చేస్తుంది అనేస్తారు. ఎలాగండి? మీ ఫోన్లో చూసుకోండి, మీ అకౌంట్లో డబ్బు వచ్చేసింది. ఇదంతా ఎలాగుందండి? ఇదంతా ఈ మ్యాజిక్ షో లాగానే ఉంది ఇదంతా. మాత్రం కాదు, నేను నీళ్ళని ఏం చేసేస్తాను, వైన్ చేసేస్తాను. ఇప్పుడు ఎలాగుందండి? నీళ్ళు వైన్ చేసేస్తాను అని దానికే ప్రాముఖ్యత. దాంట్లో ఏముందండి? అది దాంట్లో ఈయనకి ఎంత వరం ఉంది అని చూపిస్తున్నారో తప్ప దాంట్లో ఇంకేం ఉంది? దాంట్లో అనేకులు మేము ఈ రీతిగా ఎక్స్పీరియన్స్ అవ్వకుండా మేము దేవుని వాక్యం వినే మా దేవుని నమ్ముకొని వచ్చాము. ఇదంతా చూసినా రావాలని ఉందా? ఈ రీతిగా మనం దర్శనం చూడలేదు, ఈ మిరకలు అవ్వకుండా ఉంటేనో దేవుని వాక్యం విని విశ్వసించి యేసుని నమ్ముకొని ఆ జ్ఞానంలో పోతున్నాము కదా. అయితే అదంతా వీళ్ళు పట్టించుకోరు. చూసి మేము చూపిస్తాము. వాళ్ళు నీళ్ళు వాటర్ బాటిల్లో వైన్ చేసేసారంటే అది 2-3 అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారు. అక్కడ చూస్తే వాటర్ బాటిల్ వైట్గానే ఉంది. అదే నీళ్ళని వైన్గా చేసేవాడు ఆ కలర్ మార్చలేడా? అయితే అలాగే ఉంది. సో ఇదంతా ఇలాంటి దానికే ముఖ్యత్వం ఇస్తుంటారు. ప్రవచనాలు అయిపోయింది, నాకు దర్శనం అయిపోయింది, నాకు ఇలా దేవుడు చెప్తున్నాడు, నాకు అలా చెప్తున్నాడు, ఇది చేయమంటున్నాడు, అది ఇదంతా ఏమంటే ఈయన ఏం చెప్తారో అదే దేవుని వాక్యం లాగుంది. జనాలకి ఈ హితబోధన బైబిల్లో డాక్ట్రిన్ తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే నమ్ముకొని వాళ్ళు చెప్పినట్లంతా చేస్తుంటారు. అది ముఖ్యంగా వీళ్ళందరూ ఈ బోధ చేసే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు డబ్బు తీసుకునే కొరకే చేస్తుంటారు. డబ్బు ఏంటి? డబ్బు ఆఫరింగ్, మీరు ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు. చూసారా? లౌకిక ఆశీర్వాదమే చూపించి అనేకులు వాళ్ళకి డబ్బు ఇచ్చేలాగా చేసి వీళ్ళు మిలియనర్స్ అయిపోతారండి, మల్టీ మిలియనర్స్ అయిపోతారండి. ఏమీ లేని వాళ్ళు పెద్ద పెద్ద కార్లు అండి, మర్సిడీస్ బెంజ్ 1 కాదు 2 కాదు, ఒక ఫ్లీట్ అండి. మరి ఏమండి చాలా మిలియనర్స్ అయిపోయి వాళ్ళు హైఫై లైఫ్ స్టైల్లో సూపర్ రిచ్ పాప్ స్టార్స్ లాగా జీవిస్తుంటారండి. అదే కొన్ని కంట్రీస్లో చూస్తాం కదా, సౌత్ ఆఫ్రికాలో అంతా, అక్కడ యవనస్తులు 70% ఉద్యోగం లేని వాళ్ళు, అంత పేదరికతనం అక్కడ ఉంది.
అయితే వాళ్ళ మధ్యలో వీళ్ళు సూపర్ రిచ్ క్లాస్ లాగా జీవిస్తుంటారండి. ఓన్ ఫ్లైట్ పెట్టుకున్నది ఏమండి, అంత డబ్బు, అంత కాస్ట్లీ బట్టలు, తర్వాత స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక పాప్ స్టార్ లాగా డ్యాన్స్ చేసేది, కోతిలాగా ఎగిరేది. ఒక పాస్టరు, ఒక సంఘ కాపరి ఉండే లక్షణం అండి అది. వాళ్ళు మాట్లాడే స్టైల్ చూడండి ఎలాగుంది. అది కొందరు ఉన్నారండి, వాళ్ళు ముందు పడిపోయిన వాళ్ళ నడుచుకొని పోతున్నారండి, కాళ్ళు పోయి ముడతారు వాళ్ళని. వీళ్ళ కాళ్ళు వాళ్ళ పైన పెడితే వాళ్ళకి హీలింగ్ అవుతుందంట. ఇంకొక పాస్టర్ ఇదేలాగా మిలియనర్ అయిపోయినాడు. వాడి పేరు ఎంబోరో అని, సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు ఉన్నాడు. వాడు చెప్పేచుడు, నేను దయ్యాలు వెలగొడతాను, ప్రాఫెసీ చేస్తాను, మీరు మాట్లాడుతున్నప్పుడు రేడియోని ముట్టండి మీకు బాగా అయిపోతుంది, ఆ పవర్ ఈ పవర్ ఉందని వాడు ఏమంతా చేస్తున్నాడు తెలుసా సోదరి. ఒక సర్వీస్లో అందరూ సంఘంలో ఉన్నవాళ్ళు అండర్వేర్ తీసుకురావాలంట. వాళ్ళు లోపల వేసుకునే అండర్వేర్ నిక్కర్లు తీసి ఆడవాళ్ళు మగవాళ్ళు దాన్ని పైన ఇలాగా వేవ్ చేయాలంట. తర్వాత ఇంకొక చెయ్యిని వాళ్ళు ఒక లైంగిక స్థలం పైన చెయ్యి పెట్టుకొని ఉంటే వీడు వాడిని దయాల్ని వెలగొట్టి వాడిని ఆశీర్వది. ఎలాంటి కార్యాలు జరుగుతూ ఉంది చూడండి, చూసారా? ఇలాంటి బోధకులు ఎక్కువైపోయారండి. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు ఇలా చేయమని, దేవుడు ఆత్మ నాతో ఉంది, ఆ రీతిగా ఈ రీతిగా చెప్పేస్తారండి. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. నాలాగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తారని ఇహలోక ఆశీర్వాదాన్ని వాళ్ళకి ప్రామిస్ చేసి వీళ్ళు ఐశ్వర్యంతులు అయిపోయి జనాలు దాని వెనకాల వెళ్ళిపోయి డబ్బు పోగొట్టుకునేది మాత్రం కాదు, వాళ్ళ రక్షణనే పోగొట్టుకునేలాగా, విశ్వాసంని పడిపోయేలాగా, చివరిలో సైతాన్ కార్యంని దేవుని కార్యం అనుకుని చేసేలాగా అయిపోయింది. ఇదన్నిటికీ కారణం ఏం తెలుసా? హితమైన బోధ లేకుండా ఉండేది, డాక్ట్రిన్ తెలుసుకోలేదు. బైబిల్లో ఏ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ఏది దేవుడి కార్యం, ఏది దయ్యాల కార్యము అని తెలుసుకోకుండా నిమిత్తము వీళ్ళకి ఒక భయము, వాళ్ళ గురించి మాట్లాడితేనే భయం, వాళ్ళు అభిషేకం పొందిన వాళ్ళు ఇది అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకొని వాళ్ళు తప్పు చేస్తుంటేనే వాళ్ళకి ఆ తప్పుని అనుకోకుండా తెలియకుండా అదే నిజం అనుకొని బ్లైండ్గా పోతుంటారు. అయితే పౌలు తిమోతికి చెప్పారు, నీ ఎంత జాగ్రత్తగా ఉండాలా బోధ విషయంలో అని పౌలు తిమోతికి చెప్పేప్పుడు ఏం చెప్తారు చూడండి. 1 తిమోతి 4:16, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. ఏమండి? నిన్ను గురించియో నీ బోధ గురించియో జాగ్రత్త పడన్నారు. నీ గురించి నీ లైఫ్ స్టైల్ ఎలాగుంది, యేసు ఎలా జీవించాడు, నువ్వు ఎలా జీవిస్తున్నావు అని నువ్వు జాగ్రత్త పడు. నీ గురించి, మరి నీ బోధ గురించి నువ్వు ఏం బోధ చేస్తున్నావు? అప్పుడే చెప్పారు కదా, నన్ను చూసి నువ్వు నాలో ఉన్న ఆ బోధని నువ్వు చేయమన్నారు కదా. అది ఎక్కడ ఉంది? పైన చదువుని, తిమోతిలోనే 2 తిమోతి 1:13 క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నా వలన వినిన హితవాక్య ప్రమాణముని గైకొను. హితవాక్యము అదే నిజమైన బైబుల్ చెప్పే బోధ. బైబుల్ దేని గురించి ఏం చెప్తుంది అనేది బాగా నువ్వు కైకొని నాలో ఉన్నది చూసిందని ఆ బోధన నువ్వు కైకొల్లాలన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 4:16 మళ్ళీ చదువుదాము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. ఏమండి? ఇలా చేస్తే నిన్నును నీ బోధ వినేవాళ్ళని రక్షించేస్తావు. లేదంటే నువ్వు రక్షణ పొందవు, నీ వినేవాళ్ళు రక్షణ పొందరు. అలాగే కదా ఇప్పుడు అయ్యేది. ఇలాంటి అబద్ధ బోధకులు బోధ వింటుంటే రక్షణ మాత్రం పొందుకొనేలేరు. వాళ్ళు ఏమవుతారండి? యేసు చెప్పారు కదా, గుడ్డివాడికి దారి చూపుతున్నాడు. ఇద్దరు పోయి దేవుని రాజ్యం చేస్తారా? లేదు, ఇద్దరు పోయి గుంతలు పడిపోతారు అంతే. ఆ గుంత ఏమంటే ఈ లోక నాశనంలో వాళ్ళు నాశనం అయిపోతారు. ఎందుకు? వాళ్ళు ఇన్నిన బోధ అలాంటిది, తప్పైన బోధ, దుర్బోధ విని అదే నిజం అనుకొని అలాగే జీవించి వాళ్ళని వెంబడించి వాళ్ళు నాశనం అవుతారు, వాళ్ళ నాయకులు నాశనం అయిపోతారు.
సోదర దానికే బోధ, హిత బోధ చాలా ముఖ్యమండి. బైబిల్ ఒక్కొక్క విషయం గురించి ఏం చెప్తుందని క్లియర్గా వచనం ఆధారముతో మనం తెలుసుకోవాలి. మనం మా బోధలో అలాగే ఉండాలని అలాగే ఉందండి. ప్రతి ఒక్క చెప్పేదానికి ఒక్క విషయాలకు కూడా బైబిల్ నుండి వచ్చిన ఆధారం ఉంటుందండి. అప్పుడు మీరు వినేప్పుడు తెలుస్తుంది అది దేవుని వాక్యం నుండి వచ్చిన ఒక జ్ఞానం అనేది. సో సోదర సోదరి, ఈ నిమిత్తమే మనము ఈ బోధ ఎంత ముఖ్యమనేది మనం తెలుసుకోవాలా. మాత్రం కాదు, మనం తెలుసుకుంటే ఈ బైబిల్లో ఉన్న అన్ని బోధల్ని కరెక్ట్గా, అప్పుడు మనల్ని ఎవరు ఏం అడిగితేనో మనం కరెక్ట్గా దానికి ఆన్సర్ చెప్పగలుగుతామండి. సోదర ఒక 35 years బ్యాక్ ఈ ఒక హిత బోధ బైబిల్ స్టడీ నేను వినేకి ప్రారంభించానండి. నాకున్న డౌట్స్ అంతా క్లారిఫై అయిపోయింది. ఎంత కరెక్ట్గా ఉంది సత్యము దేవుని వాక్యం అంటే, ఏ ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఉంది, అన్ని సమస్యలకు ఆన్సర్ ఉందండి బైబిల్ నుండి. ఏ ఒక విషయము లేకుండా లేదు, ఏది డౌట్గా లేదు, సందేహపూర్వకంగా లేదు. అంటే అదే సత్యమని మనం తెలుసుకోవచ్చు కదా. అదేలాగా ఎవరు ఏం అడిగితేనో ఆన్సర్ చేయగలుగుతాం. ఎలాంటి నాస్తికులు అయితేనో, వేరే ఒక బోధకులు అయితేనో, ఏ డినామినేషన్ నుండి ఏ ప్రశ్న అడిగితేనో కరెక్ట్గా బైబిల్ నుండి సమాధానం చెప్పేలాగా దేవుని వాక్యం ఉందండి కదా. అలాగే మనము కూడా అందరూ ఉండాలని చెప్తుంది. చివరిగా 1 Pétరు 3:15 చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. చూసారా, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలా మనం. ఎవరేం అడిగితేనో బైబిల్ నుండి ఇది కరెక్టు, బైబిల్ని డిఫెండ్ చేసేలాగా ఉండాలి. దేవుని సత్యాన్ని మనము డిఫెండ్ చేసేలాగా మనం ఉండాలంటే దేవుని వాక్యములో లోతుగా మనము స్టడీ చేయాలండి. ప్రతి విషయము బైబిల్లో ఎక్కడెక్కడ ఏమేమి చెప్పింది ఆ విషయంలో అన్ని సమస్తము మనం తీసుకొని ఇది దేవుని వాక్యము, ఈ విషయంలో బైబిల్ ఈ రీతిగా చెప్తుంది క్లియర్గా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనము దుర్బోధ నుండి మనము తప్పించుకుంటాము, మా రక్షణ పొందుకుంటాము, విశ్వాసంలో మనం నిలబడి చివరి వరకు మనము ఆయన పరిచర్యము, ఆయన ఒక చిత్తము మా జీవితంలో నెరవేర్చవచ్చు. దానివలన మాకు హితమైన బోధ, లోతైన ఇదంతా వద్దు, మనకి సింపుల్గా చెప్పండి, షార్ట్గా చెప్పండి అనుకొని ఉంటే అది పెద్ద పొరపాటు సోదరి. మన ముఖ్యమైన టైము దేవుని వాక్యంకి వెళ్ళాలి. దేవుని వాక్యంలో మనం బాగా ఒక బొక్కిషముని మనం నింపుకొని ఉండాలి. అప్పుడే మనము చివరి వరకు నమ్మకంగా ఉండగలుగుతాము. దానివల్లనే మనము ఇంకా ఈ సిరీస్ అయిన తర్వాత దేవుని చిత్తం ఉంటే ఈ డాక్ట్రిన్ మనము ముఖ్యంగా తీసుకుపోతున్నాము. ఈ అడిషనల్గా ఈ సండే ఈ మెసేజెస్కి అడిషనల్గా మనము డాక్ట్రిన్ క్లాసెస్ ప్రారంభించబోతున్నాము. అప్పుడు బైబిల్ నుండి ప్రతి ఒక్క విషయముని బైబిల్ విషయం, బైబిల్ గురించి మాత్రం కాదు, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క సత్యార్థం, దేవుని గురించి, యేసు గురించి, పరిశుద్ధాత్మ గురించి, ఆత్మ గురించి, నరకము గురించి ప్రతి ఒక్కటి కరెక్ట్గా మనము టీచింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా విషయాల్లో కొన్ని మూల పాఠము కూడా మధ్యలో చెడిపోయిందండి. రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చి బైబిల్ లేకుండా తర్జుమా చేయకుండా పెట్టేశారు కదా ఆ చీకటి కాలంలో. అప్పుడు చాలా దుర్బోధనలు క్రైస్తవ విశ్వాసంలో వచ్చి మిక్స్ అయిపోయిందండి. దానివల్ల మనము క్లియర్గా ప్రతి ఒక్క విషయం ఇది బైబిల్ చెప్పేది అని వాక్యాలు ప్రతి ఒక్కదానికి వాక్య ఆధారం పెట్టుకొని మనము క్లియర్గా ఆ లోతైన ఆ సత్యాల్ని మనము తెలుసుకోవాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. అది స్టార్ట్ చేసేప్పుడు మీ ఫ్రెండ్స్కి, క్రైస్తవులైన అందరికీ చెప్పండి. మీరు అటెండ్ అయినప్పుడు మీకు క్లియర్గా దేవుని వాక్యంలో ఉన్న ముఖ్యమైన విషయాలంతా మీరు తెలుసుకుంటారు. దానివల్ల క్రైస్తవులు చేసే 4వ పొరపాటు ఏమనేది మనం చూసుకున్నాం. దేవుని చిత్తం ఉంటే నెక్స్ట్ క్లాస్లో 5వ పొరపాటు ఏమనేది చూసుకున్నాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.